ఓకే. సో మనకి ప్రీవియస్ సెషన్ లో యూజర్ క్రియేషన్, థ్యాంక్ గాడ్ కాల్ వచ్చింది. సో యూజర్ క్రియేషన్, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఓకే, మనకి ప్రీవియస్ సెషన్ లో యూజర్ క్రియేషన్ ప్రాసెస్ అండ్ ప్రాజెక్ట్ క్రియేషన్ ప్రాసెస్ అంటే చూసాం. ఓకే. సో ఈరోజు సెషన్ లో మనకి మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ లోనే సో హౌ వీ కెన్ కాన్ఫిగర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఓకే. సో ఎస్టర్డే నేను విరాట్ అనే యూజర్ ని క్రియేట్ చేశాను. విరాట్ యూజర్ తోనే ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. సో ఆ యూజర్లతోనే ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ రోల్స్ ఇచ్చాం కదా, సేమ్ యూజర్ రోల్స్ యూజ్ చేసి నేను ఒక ప్రాజెక్ట్ ని కాన్ఫిగర్ చేస్తాను. లెట్స్ సే మనకి ఒక సోనీ అనే కంపెనీ నుండి మనకి రిక్వైర్మెంట్ వచ్చింది. సోనీ కంపెనీలో మనం ఇప్పుడు ఆ ఆ కంపెనీకి సంబంధించి ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, మనకి జనరల్ గా రిక్వైర్మెంట్ అలా ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అలానే ఉంటుందండి. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకు సోనీ కంపెనీ వాళ్ళు ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ యూజ్ చేయలేదు. ఓకే. నౌ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఇంప్లిమెంట్ ది ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ ఇన్ దేర్ బిజినెస్. ఓకే. సో ఇప్పుడు మనం ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ సోనీ కంపెనీలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో దానికంటే ముందు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ని కాన్ఫిగరేషన్ చేయాలండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ని కాన్ఫిగర్ చేయడానికి దానికంటే ముందు మనం సో హౌ మెనీ సెగ్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. ఓకే. హౌ మెనీ బిజినెస్ యూనిట్స్ వుడ్ బి రిక్వైర్డ్, హౌ మెనీ లీగల్ ఎంటిటీస్ వుడ్ బి రిక్వైర్డ్, హౌ మెనీ ప్రైమరీ లెడ్జర్స్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఫస్ట్ డిసిషన్ మేకింగ్ అవుతుంది. వన్స్ ఎవ్రీథింగ్ ఈస్ డన్, ఇప్పుడు మనం చేయబోయే సెటప్స్ అనేవి సో స్ట్రక్చర్ డిజైన్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత జరిగే ప్రాసెస్ అని. సో మీకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్, డిసిషన్ మేకింగ్, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ మనకి రియల్ టైమ్ సెషన్స్ లో చెప్తాను. ఓకేనా. సో ఇప్పుడు కాన్ఫిగరేషన్ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం. సో మీకు థియరిటికల్ గా చెప్పినప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్స్ లెవెల్లో మెయిన్ గా మనకి 4 కాంపోనెంట్స్ చెప్పానండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్స్ లెవెల్లో మనకి 4 కాంపోనెంట్స్ చెప్పాను. ఏ కాంపోనెంట్స్ చెప్పానండి? ఫస్ట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ చెప్పాను. తర్వాత ఇఫ్ యూ రిమెంబర్, మనకి థియరీలో ప్రీవియస్ సెషన్ లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి చెప్పేటప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగర్ చేయడానికి మనకి మెయిన్ 4 కాంపోనెంట్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్ట్రక్చర్, తర్వాత లీగల్ ఎంటిటీస్, తర్వాత కాన్ఫిగరింగ్ లెడ్జెస్, తర్వాత బిజినెస్ యూనిట్స్. ఓకే, దీస్ ఆర్ ద 4 కాంపోనెంట్స్. ఫస్ట్ కాంపోనెంట్స్ లో ఫినాన్షియల్ రిపోర్టింగ్ స్ట్రక్చర్ ఇక్కడ ఉంది. సో దీంట్లో మనకి మెయిన్ గా క్యాలెండర్, చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ కరెన్సీస్ అండి. సో ఈ 3 కాన్ఫిగరేషన్స్ ఫస్ట్ చేద్దాం. దెన్ లేటర్ వి కెన్ కాన్ఫిగర్ ప్రైమరీ లెడ్జర్ అండ్ లీగల్ ఎంటిటీ అండ్ బిజినెస్ యూనిట్. ఓకే. ఫస్ట్ విల్ సి హౌ వి కెన్ కాన్ఫిగర్ ది క్యాలెండర్. సో బిఫోర్ గోయింగ్ టు దట్, మనకి ప్రైమరీ లెడ్జర్, వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ దిస్ యునో చార్ట్ ఆఫ్ అకౌంట్ అండ్ అకౌంటింగ్ క్యాలెండర్ అండ్ కరెన్సీస్ అండ్ ప్రైమరీ లెడ్జర్? సో జనరల్ గా మనకి వాట్ ఈస్ ద ప్రైమరీ లెడ్జర్ అంటే, ఓకే, దిస్ ఈస్ లైక్ ఒక ప్లేస్ హోల్డర్ అండి. ప్రైమరీ లెడ్జర్ అనేది ఒక ప్లేస్ హోల్డర్ టు క్రియేట్ ఏ యూనో డైలీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనొచ్చు, లేకపోతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనొచ్చు, లేకపోతే ఫంక్షనల్ ట్రాన్సాక్షన్స్ అనొచ్చు. ఏదైనా ఒక ట్రాన్సాక్షన్స్ ని ఆర్గనైజేషన్స్ లెవెల్లో రికార్డ్ అయిన, ఐ మీన్ క్రియేట్ అయిన ట్రాన్సాక్షన్ ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ చేయాలంటే మనకి ప్రైమరీ లెడ్జర్ కంపల్సరీగా ఉండాలండి. ఓకే. సో ప్రైమరీ లెడ్జర్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ 4 C's అని చెప్పుకున్నాం. ప్రైమరీ లెడ్జర్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ క్యాలెండర్, చార్ట్ ఆఫ్ అకౌంట్, కరెన్సీ అండ్ అకౌంటింగ్ మెథడ్. ఓకే. మీరు ఏదైనా ఒక జర్నల్ ఎంట్రీ క్రియేట్ చేయాలి, లేకపోతే ఏదైనా ఒక పర్చేజ్ సంబంధించి, పేమెంట్ కి సంబంధించి ఒక ట్రాన్సాక్షన్ క్రియేట్ చేయాలంటే సో దానికి సంబంధించి ఆ ట్రాన్సాక్షన్ డేట్ కావాలి. ఓకే, డేట్ ఎంటర్ చేయాలంటే మనకి క్యాలెండర్ కాన్ఫిగరేషన్ ఉండాలి. తర్వాత అకౌంటింగ్ స్ట్రింగ్ యూజ్ చేయాలి. అకౌంటింగ్ స్ట్రింగ్ కావాలంటే మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్ కాన్ఫిగరేషన్ చేయాలి. అండ్ ఏ కరెన్సీలో ఈ ట్రాన్సాక్షన్ జరిగిందో కాన్ఫిగర్ చేయాలి, క్రియేట్ చేయాలంటే దానికి కరెన్సీ కాన్ఫిగరేషన్ ఉండాలి. అండ్ అకౌంటింగ్ మెథడ్, సో డబుల్ ఎంట్రీ సిస్టమా, సింగిల్ ఎంట్రీ సిస్టమా, ఆర్ అక్రూవల్ మెథడా, క్యాష్ అకౌంటింగ్ మెథడా అనేది మనం డిసైడ్ చేయాలంటే మనకి మెయిన్ గా అకౌంటింగ్ మెథడ్ కూడా ఈ ప్రైమరీ లెడ్జర్ కి లింక్ అయి ఉండాలి.
ఓకే, సో ప్రైమరీ లెడ్జర్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ ఫోర్ సిస్ అండి. ప్రైమరీ లెడ్జర్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫోర్ సిస్: క్యాలెండర్, చార్ట్ ఆఫ్ అకౌంట్, కరెన్సీ అండ్ అకౌంటింగ్ కన్వెన్షన్ మెథడ్. సో బిఫోర్ కాన్ఫిగరింగ్ ప్రైమరీ లెడ్జర్ మనం ఏం చేయాలండి? ఫస్ట్ ఈ ఫోర్ సిస్ కాన్ఫిగరేషన్ చేయాలి. ఈ ఫోర్ సిస్ కాన్ఫిగరేషన్ అయిన తర్వాత మనం ప్రైమరీ లెడ్జర్ అనేది కాన్ఫిగర్ చేయగలం. సో లెట్స్ సి వన్ బై వన్. వాట్ ఈస్ క్యాలెండర్? సో మనం ప్రీవియస్ డిస్కస్ చేసాం క్యాలెండర్ గురించి, అకౌంటింగ్ క్యాలెండర్. సో జనరల్ గా హౌ మెనీ టైప్ ఆఫ్ క్యాలెండర్స్ ఇన్ ఆర్కిల్ ఫ్యూజన్ అని అడిగితే మీకు దెర్ ఆర్ టూ టైప్ ఆఫ్ క్యాలెండర్స్ అండి. దెర్ ఆర్ టూ టైప్ ఆఫ్ క్యాలెండర్స్: అకౌంటింగ్ క్యాలెండర్ అండ్ ట్రాన్సాక్షన్ క్యాలెండర్. ఓకే, సో అకౌంటింగ్ క్యాలెండర్ ఈస్ ఫర్ క్రియేటింగ్ transactions and for the reporting purpose అండి. Okay, see this accounting calendar is a mandatory. Accounting calendar is a mandatory. So we have to open the periods, we have to close the periods based on the requirement. Okay, సో మనం ఏదైనా ఫంక్షనల్ ట్రాన్సాక్షన్ ఎంట్రీ చేయాలంటే దానికి సంబంధించి పీరియడ్ ఓపెన్ ఉండాలి. ఓకే, సో ఫినాన్షియల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఆ పీరియడ్ క్లోజ్, ఐ మీన్ లెట్స్ సే ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మార్చికి వచ్చాం, మార్చి నుంచి ఏప్రిల్కి వెళ్తున్నాం అంటే ప్రీవియస్ పీరియడ్స్ ని క్లోజ్ చేసుకుంటూ వస్తాం. సో దట్ ఈస్ అ మ్యాండేటరీ థింగ్. ఇట్ ఈస్ కాల్డ్ అకౌంటింగ్ క్యాలెండర్. బట్ వేరేజ్ ట్రాన్సాక్షనల్ క్యాలెండర్ అనేది ఇది ఆప్షనల్ అండి. ఇట్స్ నాట్ అ మ్యాండేటరీ. ట్రాన్సాక్షనల్ క్యాలెండర్ విల్ రిప్రజెంట్స్ లైక్ బిజినెస్ డేస్ ఏంటి. లెట్స్ సే మనం ఒక ఒక ఎంటైర్ ఇయర్ తీసుకున్నాం, లేకపోతే ఎంటైర్ ఒక మంత్ తీసుకున్నాం, లేకపోతే ఒక క్వార్టర్ తీసుకున్నాం, ఒక 6 months తీసుకున్నాం అంటే, సో ఆ పర్టికులర్ పీరియడ్స్ లో హౌ మెనీ బిజినెస్ డేస్ వీ హ్యావ్. ఓకే, బిజినెస్ వర్కింగ్ డేస్ ఎన్ని, హాలిడేస్ ఎన్ని, లీవ్స్ ఎన్ని, ఇలాంటి స్పెసిఫిక్ ఏమంటారు స్పెసిఫిక్ పర్పస్ కోసం క్రియేట్ చేసేదే ట్రాన్సాక్షనల్ డేటా, ట్రాన్సాక్షనల్ క్యాలెండర్. సో ఈ ట్రాన్సాక్షన్ క్యాలెండర్ మెయిన్ గా పేయబుల్ క్యాలెండర్ కి, ఐ మీన్ పేయబుల్ డిపార్ట్మెంట్ లో, లైక్ అకౌంట్ పేయబుల్ మాడ్యూల్లో, సో పేమెంట్స్ పర్పస్ కోసం. ఓకే, ఏదైనా ఒక ఒక పర్చేజ్ చేసామంటే దానికి అగనెస్ట్ గా పేమెంట్ చేస్తాం. పేమెంట్స్ చేయడానికి మనకు పేమెంట్ టర్మ్స్ క్రియేట్ చేస్తాం అండ్ దానికి సంబంధించి కొంత డ్యూరేషన్ మనం కన్సిడర్ చేస్తాం పేమెంట్ కోసం. సో దీంట్లో మనకి వర్కింగ్ బిజినెస్ అవర్స్ ఎన్ని, దీంట్లో హాలిడేస్ ఎన్ని, ఓకే లీవ్స్ ఎన్ని, ఇలాంటివన్నీ మనం కన్సిడర్ చేయడానికి సర్టెన్ పీరియడ్ ని కన్సిడర్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఈ ట్రాన్సాక్షనల్ క్యాలెండర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ట్రాన్సాక్షనల్ క్యాలెండర్ అనేది ఆప్షనల్ అండి, ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. బట్ అకౌంటింగ్ క్యాలెండర్ అనేది మ్యాండేటరీ. ఓకే, సో ఐ హోప్ మీరు ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్, లైక్ మీరు ఒక నోట్బుక్ లో మెయింటైన్ చేసుకుంటున్నారు, ఎవ్రీథింగ్ ఈస్ నోటింగ్ అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి క్యాలెండర్స్ లో there are two type of formats అండి. How many formats we have in a accounting calendar? We have two type of formats. One is calendar year and a fiscal year. What is the difference between calendar year and a fiscal year? జనరల్ గా క్యాలెండర్ అంటే మనకి ఎలా ఉంటుందండి? జనవరి టు డిసెంబర్ ఉంటుంది క్యాలెండర్, అంతే కదా? క్యాలెండర్ జనవరి టు డిసెంబర్ ఉంటుంది. ఓకే, సో సేమ్ క్యాలెండరే మీరు ఫినాన్షియల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఐ మీన్ ఆర్గనైజేషన్స్ లెవెల్లో ఫినాన్షియల్ ఇయర్ కింద లేకపోతే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి యూజ్ చేస్తున్నారు అంటే దెన్ యూ కెన్ కన్సిడర్ యాజ్ ఏ దట్ ఈస్ క్యాలెండర్ ఇయర్. మీకు అర్థమైందా? మీకు మన క్యాలెండర్ లో జనవరి టు డిసెంబర్ ఉంటుందండి. మన క్యాలెండర్ లో జనవరి టు డిసెంబర్ ఉంటుంది. సేమ్ అదే జనవరి డిసెంబర్ ని మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఫినాన్షియల్ ఇయర్ కింద కన్సిడర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ క్యాలెండర్ ఇయర్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ ఇయర్ అండి. సో ఫిజికల్ ఇయర్ లో ఏ మంత్ తో స్టార్ట్ అయినా కానీ నెక్స్ట్ 12 months తర్వాత అది ఇయర్ కింద కన్సిడర్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ ఇయర్ యుఎస్ క్యాలెండర్స్, ఫినాన్షియల్ ఇయర్ క్యాలెండర్లు ఉంటాయండి. సో యుఎస్ క్యాలెండర్ ఫాలో అయ్యే కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఓకే, క్యాలెండర్ ఇయర్ జనవరి టు డిసెంబర్ ఫాలో అయ్యే కొన్ని కంట్రీస్ ఉన్నాయి. సో వాళ్ళ ఫినాన్షియల్ ఇయర్ అండ్ క్యాలెండర్ ఇయర్ సేమ్. ఓకే, జనవరి టు డిసెంబర్ ఉంటుంది. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేవి డిసెంబర్ 31st కి క్లోజ్ చేసుకుంటా ఉంటారు. ఓకే,
ఫిజికల్ ఇయర్ ఏంటంటే డిఫరెన్స్, లెట్స్ మనం ఇండియా కన్సిడర్ చేద్దాం. ఇండియాలో ఎలా ఉంటుంది? ఆ, మన ఫిజికల్ ఇయర్ అట్లా, ఫినాన్షియల్ ఇయర్ ఎలా ఉంటుంది? ఏప్రిల్ టు మార్చ్ ఉంటుంది. ఏప్రిల్ తో స్టార్ట్ అయినప్పుడు నెక్స్ట్ 12 మంత్స్, ఏప్రిల్ టు 12 మంత్స్ అంటే మార్చి 31st వరకు ఒక ఫినాన్షియల్ ఇయర్ కింద కన్సిడర్ చేస్తాం. బట్ మన క్యాలెండర్ ఇయర్ ఏముంది? జనవరి టు డిసెంబర్. బట్ ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసరికి ఏప్రిల్ టు మార్చ్. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్, మీకు ఆస్ట్రేలియా క్యాలెండర్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఫాలో అయ్యేది జూలై టు జూన్. జూలైలో స్టార్ట్ అవుతుంది, జూలై టు నుంచి 12 మంత్స్ కన్సిడర్ చేస్తే జూన్ వస్తుంది. జూన్ కి ఫినాన్షియల్ ఇయర్ క్లోజ్ అవుతుంది వాళ్ళకి. ఓకే, జూలై టు జూన్. సో దట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ ఇయర్ అండి. ఓకే, మీరు క్యాలెండర్ కాన్ఫిగర్ చేసేటప్పుడు మీ ఫినాన్షియల్ ఇయర్, మీ పర్టికులర్ కంపెనీకి సంబంధించి మీరు కాన్ఫిగర్ చేసే క్యాలెండర్, క్యాలెండర్ ఇయరా, ఫిజికల్ ఇయరా, సో దాన్ని బేస్ చేసుకొని మీరు అక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సింపుల్. క్యాలెండర్ ఇయర్ అయితే జనవరితో స్టార్ట్ అవుతుంది, డిసెంబర్తో క్లోజ్ అవుతుంది. ఫిజికల్ ఇయర్ అయితే ఏ మంత్ తో క్లాస్ స్టార్ట్ అయినా కానీ, అది ఏ మంత్ అయినా కానీ, ఫిబ్రవరి కావచ్చు, మార్చ్ కావచ్చు, ఏప్రిల్ కావచ్చు, జూన్ కావచ్చు, జూలై కావచ్చు, ఏ మంత్ లో స్టార్ట్ అయినా అక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 12 మంత్స్ తర్వాత ఆ పీరియడ్, ఐ మీన్ ఆ ఇయర్ క్లోజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ ఇయర్. ఓకే, సో మనకి దేర్ ఆర్ టూ టైప్ ఆఫ్ ఫార్మాట్స్, క్యాలెండర్ ఇయర్ అండ్ ఫిజికల్ ఇయర్. సో ఏ ఫార్మాట్ లో ఉన్నా కానివ్వండి, క్యాలెండర్ ఇయర్ కానీ ఫిజికల్ ఇయర్ కానీ, ఏ ఫార్మాట్ లో ఉన్నా కానీ మనకి క్వార్టర్స్ కామన్ గా ఉంటాయండి. ఎవ్రీ 3 మంత్స్ ని ఒక క్వార్టర్ కింద కన్సిడర్ చేస్తాం. ఎవ్రీ 3 మంత్స్ ని ఒక క్వార్టర్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ జాన్ టు మార్చ్ ఒక క్వార్టర్ అవుతుంది, ఇక్కడ ఏప్రిల్ టు జూన్ ఒక క్వార్టర్ అవుతుంది, ఇక్కడ జూలై టు సెప్టెంబర్ ఒక క్వార్టర్ అవుతుంది. సో ఫస్ట్ 3 మంత్స్ ని ఒక క్వార్టర్ కింద కన్సిడర్ చేస్తాం. అట్లా 4 క్వార్టర్స్ ఉంటాయి ప్రతి ఇయర్ లో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి పీరియడ్ ఫ్రీక్వెన్సీస్ అండి. సో వాట్ ఈస్ పీరియడ్ ఫ్రీక్వెన్సీ? సో లెట్స్ ఇప్పుడు మనం ఇందాక 1 ఇయర్ కన్సిడర్ చేసాం. ఇయర్ లో మనకి ఒక పర్టికులర్ రేంజ్ ఆఫ్ డేట్స్ ని ఒక పీరియడ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. లెట్స్ ఏ 1 మంత్ అనుకోండి. 1 మంత్ అంటే మంత్ ఫస్ట్ డేట్ నుంచి మంత్ ఎండ్ డేట్ ని ఒక పీరియడ్ కింద కన్సిడర్ చేస్తాం. అయితే ఎన్ని మంత్స్ ఉంటాయండి ఇయర్ లో? మనకి 12 మంత్స్ ఉంటాయి. ఒక ఇయర్ లోకి వచ్చేసరికి 12 మంత్స్ ఉంటాయి. అదే వీక్లీ తీసుకున్నాం అనుకోండి, మంత్ కి మనకు వచ్చేసరికి 4 వీక్స్ ఉంటాయి. అదే ఇయర్లీకి వచ్చేసరికి 52 వీక్స్ ఉంటాయి. ఈచ్ వీక్ ని మీరు పీరియడ్ కింద కన్సిడర్ చేయాలి అంటే దెన్ యూ విల్ గెట్ 52 పీరియడ్స్ అండి. 52 పీరియడ్స్ వస్తాయి. ఎందుకంటే ప్రతి వీక్ ని ఒక పీరియడ్ కింద కన్సిడర్ చేస్తున్నాం, 7 డేస్ ని ఒక పీరియడ్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఒకవేళ క్వార్టర్ ని 3 మంత్స్ ని కలిపి ఒక పీరియడ్ కింద కన్సిడర్ చేశారనుకోండి, 3 మంత్స్ ని కలిపి ఒక పీరియడ్ కింద కన్సిడర్ చేస్తే ఎన్ని పీరియడ్స్ వస్తాయి మనకి? క్వార్టర్లీ మొత్తం ఇయర్ లో మొత్తం 4 పీరియడ్స్ వస్తాయి. అంటే జనవరి 1 నుంచి మార్చ్ 31 వరకు ఒక పీరియడ్ కింద కన్సిడర్ చేస్తాం. అదే మంత్లీ అయితే జనవరి 1 టు జనవరి 31 ఒక పీరియడ్ కింద కన్సిడర్ చేస్తాం. అదే ఇయర్ అనుకోండి, టోటల్ జాన్ టు డిసెంబర్ 31 మొత్తాన్ని కలిపి ఒక పీరియడ్ కింద కన్సిడర్ చేస్తాం. సో మనకి దీస్ ఆర్ ద ఆప్షన్స్ అండి. పీరియడ్ ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకునే ఆప్షన్స్ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఆర్టిల్ ఫ్యూజన్ లో ఉన్నాయి. బట్ బెస్ట్ ప్రాక్టీస్, మెయిన్ ఎక్కువ మంది యూస్ చేసే క్లయింట్స్ యూస్ చేసే ఫ్రీక్వెన్సీ మంత్లీ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో తర్వాత వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ పీరియడ్ ఉంటుందండి. అడ్జస్ట్మెంట్ పీరియడ్, సో జనరల్ మనకి అడ్జస్ట్మెంట్ పీరియడ్ అనేది ఇయర్లీ వన్స్ ఉంటుంది, ఇయర్లీ ట్వైస్ ఉంటుంది, క్వార్టర్లీ ఉంటుంది. లేకపోతే మనకి మన చాయిస్, మనం ఏదన్నా ఒక పీరియడ్ లో మనం ఇయర్ లో ఒక డేట్, ఒక మంత్ లో మనం ఆడిటింగ్ జరుగుతుందండి, ఇంటర్నల్ ఆడిట్. సో ఆ మంత్ కి సంబంధించి మనం అడ్జస్ట్మెంట్ పీరియడ్ ని కన్సిడర్ చేయాలనుకుంటే యూ కెన్ కన్సిడర్ దట్, ఐ మీన్ ఏ మంత్ కైనా మీరు ఒక అడ్జస్టింగ్ పీరియడ్ ని పెట్టుకోవచ్చు. అయితే ఈ అడ్జస్టింగ్ పీరియడ్స్ అనేవి మనకి ఓన్లీ జిఎల్ క్యాలెండర్స్ కి మాత్రమే పనిచేస్తాయి, సబ్ లెడ్జర్ క్యాలెండర్స్ కి పనిచేయవు. ఓకేనా? అడ్జస్టింగ్ పీరియడ్స్ అనేవి ఓన్లీ సబ్ లెడ్జర్స్ కి, సారీ, ఓన్లీ జిఎల్ లెవెల్లో ఉంటది, సబ్ లెడ్జర్స్ లో ఉండవు. వెరీ ఇంపార్టెంట్ అండి, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అడ్జస్ట్మెంట్ పీరియడ్ విల్ బి అలౌడ్ టు ఓన్లీ జిఎల్ పీరియడ్స్, నాట్ ఫర్ ది సబ్ లెడ్జర్ పీరియడ్స్. అంటే జిఎల్ కి పీరియడ్ ఓపెన్ చేస్తాం, ఏపీకి పీరియడ్ ఓపెన్ చేస్తాం, ఏఆర్ కి పీరియడ్ ఓపెన్ చేస్తాం, ప్రతి లెడ్జర్ కి, ఐ మీన్ ప్రతి సబ్ లెడ్జర్ కి మనం
పీరియడ్స్ ఓపెన్ చేస్తాం. సేమ్ అకౌంటింగ్ క్యాలెండర్, సేమ్ ఒకటే అకౌంటింగ్ క్యాలెండర్ ఉంటుంది. ఎంటైర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మొత్తానికి ఒకటే అకౌంటింగ్ క్యాలెండర్. ఓకే. సో ఎగ్జాంపుల్, ఒకవేళ మనం ఫిజికల్ క్యాలెండర్ ఇయర్ కాన్ఫిగర్ చేస్తే ఎలా ఉంటుంది, ఫిజికల్ ఇయర్ కాన్ఫిగర్ చేస్తే ఎలా ఉంటుంది. లెట్స్ ఏబిసి కంపెనీకి సంబంధించి క్యాలెండర్ క్రియేట్ చేసాం. స్టార్ట్ డేట్ 2024 పెట్టాం. ఫ్రీక్వెన్సీ మంత్లీ, సపరేటర్ ఉంది. తర్వాత ఫార్మాట్ వచ్చేసరికి ఇక్కడ క్యాలెండర్ ఇయర్ పెట్టాం, ఇక్కడ వచ్చేసరికి ఫిజికల్ ఇయర్ పెట్టాం. సో ఫస్ట్ పీరియడ్ వచ్చేసరికి జనవరి ఉంది, ఫస్ట్ పీరియడ్ వచ్చేసరికి ఏప్రిల్ ఉంది. అడ్జస్టింగ్ పీరియడ్ వన్స్ పర్ ఇయర్, ఇది కూడా వన్స్ పర్ ఇయర్. ఇక్కడ చేంజ్ ఏంటంటే ఓన్లీ ఫార్మాట్ దగ్గర మాత్రమే చేంజ్, ఫిజికల్ ఇయర్ కి క్యాలెండర్ ఇయర్ కి. ఓకే, లెట్స్ కాన్ఫిగర్ ది క్యాలెండర్ ఫర్ అవర్ కంపెనీ. Go to home page. So yesterday we created a Virat user, right? So we created one company as well. I mean, one project as well. So go and search for the project, manage implementation project, search for Virat project. Okay, this is the one we created. Click on button and it will open. సో ఇక్కడ మీరు ఎక్స్పాండ్ చేశారంటే దీంట్లో మల్టిపుల్ సెటప్స్ ఉంటాయండి, రిక్వైర్డ్ సెటప్స్ ఉంటాయి. సో యూ కెన్ కాన్ఫిగర్ అండ్ యూ కెన్ ఎక్స్పాండ్ దోస్ థింగ్స్ అండ్ యూ కెన్ కాన్ఫిగర్ రిక్వైర్డ్ సెటప్స్. ఓకే, సో ఇక్కడ మనకి అకౌంటింగ్ క్యాలెండర్ కాన్ఫిగర్ చేయాలి. ఫస్ట్ మన సెటప్స్ లిస్ట్ లో మనకి ఏముందండి, గో టు సెటప్స్. ఇక్కడ సెటప్స్ లిస్ట్ లో ఫస్ట్ మనకి అకౌంటింగ్ క్యాలెండర్ కాన్ఫిగరేషన్ ఉంది. కాపీ ఇట్ ఆర్ యూ కెన్ సెర్చ్ హియర్ అండి, manage accounting calendar. You can search there, you can see manage accounting calendars. Click here and go to task button. So click on plus button to create a calendar. Okay, ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ ఉందండి. సో ఇఫ్ యూ వాంట్, సంబడి ఆస్క్డ్ మీ ఫర్ థియరీ అండి. ఎవరు అడిగారు, మన సందీప్ ఏనా, సందీప్ మీరేనా అడిగింది థియరీ డాక్యుమెంట్ గురించి? ఆ, ఆ, సంబడి అవునండి. ఎవరు అడిగారు? సో సి ప్రతి ఫంక్షనాలిటీ లెవెల్లో, ప్రతి స్క్రీన్ లెవెల్లో, ప్రతి సెటప్ లెవెల్లో మీకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ హెల్ప్ బటన్ ఉంటుందండి. ఓకే, ఇఫ్ యూ క్లిక్ ఆన్ హియర్ దెన్ యూ కెన్ సీ హియర్. సో ఇక్కడ మీరు సింపుల్ గా దీని మీద హైపర్ లింక్ మీద క్లిక్ చేశారంటే మీకు ఆర్కిల్ డాక్యుమెంట్స్ లోకి వెళ్ళిపోద్ది. ఓకేనా? సో బెస్ట్ మీకు డాక్యుమెంటేషన్ సంబంధించి థియరీ డాక్యుమెంట్స్, ఆర్కిల్ డాక్యుమెంట్స్ కన్నా మీకు బెస్ట్ నాలెడ్జ్ ఇంకెక్కడ దొరకదు. ఓకే, ఆర్కిల్ డాక్యుమెంట్స్ కన్నా మీకు బెస్ట్ నాలెడ్జ్ ఇంకెక్కడ దొరకదు. సో సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇంట్రడక్షన్ ఉంది. ఓకే, ఎవ్రీథింగ్ అండి. సో ఇనిషియల్ కాన్ఫిగరేషన్స్ అని ఎవ్రీథింగ్ విల్ బి దేర్. లీగల్ ఎంటిటీస్ గురించి, ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్, చార్ట్ ఆఫ్ అకౌంట్ గురించి మొత్తం ఉంటాయి అనమాట. సో దిస్ ఈస్ ద థియరీ. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు కాపీ ఇట్ యూ కెన్ ఏమంటారు, కాపీ డేటాను కాపీ చేసి మీరు డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చు, మీ ఓన్ డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో క్యాలెండర్, లెట్ మీ, సో క్యాలెండర్ గురించి ఉన్నాం కదా మనం. ఈ క్యాలెండర్ కాన్ఫిగరేషన్స్ ఏంటి, ఇదేంటి వెళ్ళిపోతుంది ఊరికి. సో ఆప్షన్స్ ఇక్కడ మనం ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ మొత్తం ఇక్కడ ఉంటాయండి. ఓకే, ప్రతి ఆప్షన్ గురించి డీటెయిల్ ఉంటాయి. స్టార్ట్ డేట్ గురించి, కంట్రోల్, బడ్జెటరీ కంట్రోల్, స్టార్ట్ డేట్, పీరియడ్, ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఇక్కడ ఉంటాయి. అడ్జస్టింగ్ పీరియడ్ గురించి ఉంటుంది. ఓకే, ఫార్మాట్, ఓకే, ఎవ్రీథింగ్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇక్కడ హెల్ప్ లోకి వెళ్తే మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ వెన్ డు ఐ అప్డేట్ అండ్ ఎగ్జిస్టింగ్ క్యాలెండర్, ఎప్పుడు మనం ఎగ్జిస్టింగ్ ఉన్న క్యాలెండర్ ని ఎప్పుడు అప్డేట్ చేయగలం, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ ఇయర్ అండ్ క్యాలెండర్ ఇయర్. ఓకే,
హౌ కెన్ ఐ ఐడెంటిఫై ఎర్రర్స్ ఇన్ మై అకౌంటింగ్ క్యాలెండర్. సో ఇక్కడ మీకున్న క్వెరీస్ అన్ని ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు మీరు. No need to ask somebody for the documentations. Okay. So let's create a one calendar. Click on plus button to create a calendar. So only one calendar. So start date I can give 2024 January 1st. So I can mention yes, enter a start date that's a full year before the start date of the year for first transaction period of your ledger. అంటే ఇప్పుడు మనం ఏ ఇయర్ లో ఉన్నామండి? 2025 లో ఉన్నాం. 25 కన్నా ముందు ఒక ఫుల్ ఇయర్ ఉన్న ఒక ఇయర్ ది స్టార్ట్ డేట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు 25 లో ఉన్నాం కాబట్టి 2024 కి సంబంధించి జనవరి 1st ఇచ్చామంటే సో దట్ ఈస్ బెటర్. అంటే ఎందుకోసం అంటే ట్రాన్స్లేషన్స్ ప్రోగ్రామ్ రన్ చేయడానికి మనకి కరెంట్ ఇయర్ రన్ అవుదండి. కరెంట్ ఇయర్ రన్ అవ్వదు. ఫస్ట్ పీరియడ్ కంపల్సరీగా ప్రీవియస్ ఇయర్ ఉండాలి. సో నథింగ్ విల్ బి ఇష్యూ అండి ఇయర్. ఇక్కడ మనకి ఇష్యూ ఎలాంటి ఇష్యూ ఉండదు. మీరు ఒక ఇయర్ ప్రీవియస్ ఇయర్ కి సంబంధించి స్టార్ట్ డేట్ ఇస్తే బెటర్. ఓకే. సో నేను 1st January 2024 ఇచ్చాను. ఫ్రీక్వెన్సీ మంత్లీ ఫ్రీక్వెన్సీ ఇస్తున్నాను. సో దేర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్. ఇక్కడ మీకు 445 454 ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. దిస్ ఈస్ వీక్లీ క్వార్టర్లీ ఆప్షన్ అండి. సో క్వార్టర్లీ ఇక్కడ ఉంది కదండి, మళ్ళీ ఇక్కడ ఇదేంటి డిఫరెంట్ క్వార్టర్ ఉందని అనుకుంటున్నారా? సో ఇదేంటంటే లెట్స్ సే 445 అంటే ఏంటంటే ఒక మంత్ లో 4 వీక్స్ ఉంటాయి, ఒక మంత్ లో 4 వీక్స్ ఉంటాయి, ఒక మంత్ లో 5 వీక్స్ ఉంటాయి. ఓకే. ఎవ్రీ మంత్ కి సంబంధించి వీక్స్ 4 వీక్స్ ఉండాలని రూల్ ఏం లేదు. కొన్ని మంత్స్ లో 5 వీక్స్ కూడా ఉంటాయి. ఓకే. సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఇట్లా ఒక క్వార్టర్కి వచ్చేసి ఒక 3 మంత్స్ ఉంటాయి. 3 మంత్స్ లో ఒక మంత్ కి 5 వీక్స్ ఉంటాయి అనమాట. సో దాన్ని కన్సిడర్ చేయడానికి ఈ ఆప్షన్స్ ఉన్నాయి. సో జస్ట్ సెలెక్ట్ మంత్లీ. సో ఇది ప్రిఫిక్స్ అండి, యూజర్ డిఫైన్డ్ ప్రిఫిక్స్ వాల్యూ. సో ఇఫ్ యూ ప్రొవైడ్ నేమ్ హియర్, సో ఇక్కడ చూడండి బిలో ఇక్కడ మనకి ఫస్ట్ పీరియడ్ లెవెల్లో ఈ నేమ్ వచ్చేసింది. ప్రిఫిక్స్, ఇఫ్ యూ వాంట్ యాడ్ ప్రిఫిక్స్ నేమ్ దెన్ యూ కెన్ యాడ్ ఇట్. ఓకే. ఇఫ్ యూ రిమూవ్ ఇట్ దెన్ ఇట్ విల్ బి రిమూవ్డ్. సో సపరేటర్ ఉంది చూడండి, సపరేటర్ 2 సపరేటర్స్ ఉంటాయి. దీన్నైనా యూజ్ చేయొచ్చు ఆర్ నన్ను పెట్టచ్చు ఆర్ యూ కెన్ పుట్ అ డాష్ మార్క్. సో ఇక్కడ మనం క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతున్నాం. ఫార్మాట్ వచ్చేసరికి సెలెక్ట్ క్యాలెండర్ ఇయర్. ఓకే. సో ఎంఎం అంటే 3 letters మంత్, 2 letters ఇయర్ ఫార్మాట్ ఇది తీసుకున్నాం మనం. సో సిన్స్ వీఆర్ సెలెక్టింగ్ January to December, so you can select a calendar year. So if you are selecting April to March or July to June, then you have to select a physical year. సో అడ్జస్టింగ్ పీరియడ్ నేను వన్ సెట్ ఇయర్ ఎండ్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో యూ కెన్ సెలెక్ట్ వన్ సెట్ ఇయర్ ఎండ్. ఓకే. సో బడ్జెటింగ్ కంట్రోల్ ఇస్ నాట్ రిక్వైర్డ్, ఇట్స్ నాట్ అన్ మ్యాండేటరీ థింగ్ అండి. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ బటన్. సో అంటే సిస్టమ్ డిఫాల్ట్ గా మనకి ఒక ఇయర్ ని క్రియేట్ చేసింది. సారీ సారీ బడ్జెటరీ కంట్రోల్ అంటే ఏంటి అసలు? లైక్ బడ్జెటరీ కంట్రోల్ ఎనేబుల్ చేశారు అంటే ఈ ఫినాన్షియల్ ఇయర్ కి సంబంధించి లెట్స్ ఇప్పుడు మనం బడ్జెట్స్ కాన్ఫిగర్ చేస్తామండి. లెట్స్ నెక్స్ట్ మంత్ కి ఈ మంత్ లో ఇంత బడ్జెట్స్ మనం ఏమంటారు అలొకేట్ చేయాలి, స్పెండ్ చేయాలి. ఓకే. సో దానికి సంబంధించి క్యాలెండర్ లెవెల్లో అసైన్ చేశారు అనుకోండి, ఒక క్యాలెండర్ అనేది స్పెసిఫిక్ గా బడ్జెట్స్ కోసమే క్రియేట్ చేయొచ్చు. మనం ఇప్పుడు క్యాలెండర్ క్రియేట్ చేస్తున్నాం, దేనికోసం క్రియేట్ చేస్తున్నాం? ట్రాన్సాక్షన్స్ లెవెల్లో వాటి కోసం క్రియేట్ చేస్తున్నాం, నాట్ బడ్జెట్స్ కోసం క్రియేట్ చేస్తున్నాం. అంటే జస్ట్ యూ కెన్ ఎనేబుల్ ది బడ్జెట్ కంట్రోల్ ఓన్లీ. అప్పుడేమవుతుంది, ఆ పర్టికులర్ క్యాలెండర్ అనేది బడ్జెట్స్ కోసం అప్లై అవుతుంది, నాట్ ఫర్ ది ట్రాన్సాక్షన్, నాట్ ఫర్ బిజినెస్ పర్పస్. సో ఓకేనా? సపరేట్ గా క్యాలెండర్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ క్యాలెండర్ ఫర్ బడ్జెట్స్ యూ కెన్ క్రియేట్ ఇట్ అండ్ యూ కెన్ సో ఎనేబుల్ ది బటన్.
సో బడ్జెటరీ క్యాలెండర్ అంటే లైక్ ఈ ఈ మంత్ లో ఇన్ని పేమెంట్, ఇన్ని పర్చేస్ చేసాము, ఇన్ని సేల్స్ చేసాము, సో ఆ రికార్డ్ ని కాదు చేసుకోవడానికి. కాదు కాదు. బడ్జెట్ అంటే మీకు మెయిన్ వర్డ్ బడ్జెట్ అంటే ఏంటండి? ఫ్యూచర్ లో మనం స్పెండ్ చేయబోయే దాన్ని ముందుగానే బడ్జెట్ లో పెట్టుకుంటాం. ఓకే, అవును. ఈ మంత్ ఏప్రిల్ లో ఉన్నాం, నెక్స్ట్ మే మంత్ లో దిస్ ఈస్ ద రికరింగ్ ఎక్స్పెన్సెస్, లైక్ మన రాబోయే ఎక్స్పెన్సెస్ ఇవి. బట్ మనం ఇంత బడ్జెట్ అంటే ఇంత కంట్రోల్, ఇంత ఏమంటారు, ఒక బెంచ్ మార్క్ పెట్టుకుంటాం. ఇంతవరకే అవును. ఒక లెట్స్ ఒక $100 మాత్రమే దీని మీద స్పెండ్ చేయాలి, ఎక్కువ స్పెండ్ చేయకూడదని మనం బడ్జెట్ పెట్టుకుంటాం. సో వీ విల్ ట్రై టు మెయింటైన్ $100 అన్న దానికన్నా ఎక్సీడ్ అవ్వకుండా మనం మెయింటైన్ చేస్తాం. కంట్రోల్లో, బడ్జెట్ కంట్రోల్ అంటే అదే. యా. ఓకే, మన ఎక్స్పెన్సెస్ ని మనం ఓవర్ ఎక్స్పెన్సెస్ అవ్వకుండా ప్రతిదాన్ని కంట్రోల్ చేయడం కోసం మనం ఈ బడ్జెట్ కంట్రోల్ అనేది మెయింటైన్ చేస్తాం. ఓకే. రైట్. సో ఇక్కడ క్యాలెండర్ లో చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్ గా 2024 కి క్యాలెండర్ క్రియేట్ అయిపోయింది. సో బడ్జెటింగ్, సారీ, ఈ అడ్జస్టింగ్ పీరియడ్ వచ్చేసరికి మనకి December 31 క్రియేట్ అయింది. జనరల్ గా పీరియడ్ ఎలా ఉంది? జనవరి పీరియడ్ చూడండి, జనవరి 1 టు డిసెంబర్, సారీ, జనవరి 1 టు జనవరి 31. ఈవెన్ డిసెంబర్ చూడండి, December 1 టు December 31. బట్ అడ్జస్ట్మెంట్ పీరియడ్ వచ్చేసరికి 31 నుంచి 31 అంటే 1 డేనే అండి. అడ్జస్ట్మెంట్ పీరియడ్ ఎప్పుడైనా కానీ 1 డే. మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో what is adjustment period? Okay, what is the range of dates can be created for adjusting periods? అడ్జస్టింగ్ పీరియడ్స్ కి రేంజ్ ఆఫ్ డేట్స్ ఎంత క్రియేట్ అవుతుంది డిఫాల్ట్ గా అని ఒక క్వశ్చన్ వస్తుంది మీకు. ఓకే, సో యూ కెన్ సే దాట్ 1 డేకి మనకి అడ్జస్టింగ్ పీరియడ్ జనరల్ గా క్రియేట్ అవుతుందండి. జనరల్ గా 1 డేకి అడ్జస్టింగ్ పీరియడ్ అనేది క్రియేట్ అవుతుంది, అది కూడా మంత్ ఎండ్ లో, సారీ ఇయర్ ఎండ్ లో. మనం ఒకవేళ మన ట్వైస్ ఫ్రీక్వెన్సీ పెట్టుకుంటే జూన్ తర్వాత ఒక అడ్జస్ట్మెంట్ పీరియడ్ క్రియేట్ అవుతుంది. సో మన చాయిస్ పెట్టుకున్నాం అనుకోండి, మన చాయిస్ పెట్టుకుంటే ఏదైనా ఒక అడ్జస్ట్మెంట్ పీరియడ్ క్రియేట్ చేయాలంటే యూ కెన్ ఎనేబుల్ ఇట్ వన్. ఓకే, ఇప్పుడు మనం 2024 లో ఉన్నాం. మనం కరెంట్ ఇయర్ ఏంటండి? 2025. సో అది యాడ్ చేయాలంటే ఫస్ట్ మనం క్లిక్ ఆన్ సేవ్ బటన్. సో సేవ్ అండ్ క్లోజ్ చేయొద్దండి, ఫస్ట్ సేవ్ బటన్ ప్రెస్ చేయండి. దెన్ క్యాలెండర్ సేవ్ అవుతుంది. ఎస్, నౌ యాడ్ ఇయర్ బటన్ ఎనేబుల్ అయింది. యాడ్ ఇయర్ బటన్ ఎనేబుల్ అయింది. నౌ క్లిక్ ఆన్ యాడ్ ఇయర్ బటన్. సో క్యాలెండర్ ఎప్పుడైనా కానీ నెక్స్ట్ ఇయర్ కి క్రియేట్ అవుతుంది, కానీ ప్రీవియస్ ఇయర్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైనా మనకి క్యాలెండర్ ఇయర్ అనేది నెక్స్ట్ ఇయర్ కి క్రియేట్ అవుతుంది. అగైన్ మీరు 2025 సెలెక్ట్ చేసుకొని, లెట్స్ సే 2025 సెలెక్ట్ చేసుకుంటే ఇది మళ్ళా ఎనేబుల్ అవుతుంది. సో జస్ట్ సేవ్ ఇట్. 2025 క్రియేట్ అయింది కదా. సో అగైన్ ఇఫ్ యూ వాంట్ క్రియేట్ వన్ మోర్ పీరియడ్, మీకు అప్పుడు మళ్ళా 2026కి మళ్ళీ యాడ్ ఇయర్ కొట్టచ్చు. అంటే ఇదే క్యాలెండర్ ఇయర్ ని మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, ఎవ్రీ ఇయర్ కి మీరు జస్ట్ యాడ్ ఇయర్ క్లిక్ చేసుకుంటా ఉంటే 2026, 27, 20 అని యాడ్ అవ్వకుంటా వెళ్తుంది. అంతేగాని ప్రీవియస్ ఇయర్ కి మనం యాడ్ చేయం. ప్రీవియస్ ఇయర్ కి సిస్టమ్ విల్ నాట్ అలౌ యూ టు క్రియేట్ ఏ న్యూ ఇయర్. ఓకే, అందుకోసం మనం కరెంట్ ఇయర్ లో క్యాలెండర్ మనం కాన్ఫిగర్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ ఇయర్ ని ఫస్ట్ స్టార్ట్ డేట్ గా తీసుకుంటే, ఒకవేళ మనకి ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్, మనకి ప్రీవియస్ ఇయర్ కూడా కావాలి, కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ఎంటర్ చేయాల్సి వచ్చినప్పుడు, దెన్ ఇట్ విల్ బి యూస్ఫుల్. కరెంట్ ఇయర్ తో స్టార్ట్ చేశారు అంటే ప్రీవియస్ ఇయర్ అవసరమైనప్పుడు మళ్ళీ మీరు యాడ్ చేయడం కుదరదు. ఓకేనా? సో 2025 సార్ కూడా యాడ్ అయిపోయింది. నౌ యూ కెన్ నన్ను సేవ్ ఇట్. సార్ చెప్పండి. మహేష్, ఆ, ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ తీసుకోదు కాబట్టి బై మిస్టేక్ కానీ ఎంట్రీ స్పాట్ లో వచ్చినప్పుడు 2023 ట్రాన్సాక్షన్ వస్తే అది ఎట్లా సార్ యాడ్ చేసుకున్నాం సార్? ఏంటండి? ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, 2024 అదే 20. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. దట్స్ వై ఐ టోల్డ్ యూ దట్. ఓకే,
క్యాలెండర్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఎప్పుడైనా కరెంట్ ఇయర్ తో కాన్ఫిగర్ చెయ్యరు. దట్ ఈస్ బేసిక్. ఓకే. ఏమంటారు, సెటప్ లో చేసేటప్పుడే అది బేసిక్ అన్నమాట. సో ఓకే, స్టార్ట్ చేసేటైతే 2023 నుంచి స్టార్ట్ చేసుకోవాలి, ఒకవేళ ఉంటే ట్రాన్సాక్షన్ 2023 నుంచి తెచ్చుకోవాలి. అది నేను ఒక మాట చెప్తానండి, ఏదైనా కాన్ఫిగరేషన్స్ కానివ్వండి, సెటప్స్ కానివ్వండి, నేను మనం ఇక్కడ చేస్తున్నంత సింపుల్ గా అవ్వదు. ఓకే, సో దాని గురించి డిస్కషన్స్ అవుతాయి, డాక్యుమెంటేషన్స్ అవుతాయి, డిసిషన్ మేకింగ్స్ అయిన తర్వాత మాత్రమే ఇయర్ కాన్ఫిగరేషన్స్ అనేవి చూస్ చేసుకుంటారు. 2023 నుంచి సార్ చేయాలా, నేను 2024 నుంచి చేయాలా అనేది. ఓకేనా. సో సార్ సార్ యాజ్ ఏ నేను ఫంక్షన్ రియల్ టైమ్ లో కన్సల్టెంట్ గా చెప్పలేదు. లెట్ మీ నేను కంప్లీట్. రియల్ నేను రియల్ టైమ్ లో చెప్పట్లేదు. ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు ఒకవేళ 2023 నుంచి తీసుకున్నట్టయితే ముందే మనం కాన్ఫిగరేషన్ చేసుకోవాలి అంటున్నాను, అంతేనా? నా డౌట్ అంతే. 2023 ఎందుకు వెళ్ళారు మీరు? ఆ బై నాకు ఒక ట్రాన్సాక్షన్ మిగిలిపోయింది, 2024 లో అడ్జస్ట్మెంట్ అవ్వలేదు, 2023 ఇది ఒకటి అని చెప్పి నేను 23కి వెళ్తే ఒకవేళ ఎట్లా చేసుకోవచ్చు అని సో జస్ట్ ఫర్ చేయొచ్చండి మీరు. కన్ఫర్మేషన్ సార్. ఏ స్టార్ట్ ఇయర్ ఏ ఇయర్ తోనే పెట్టి చేయొచ్చు. ఓకే, ఓకే. స్టార్ట్ ఇయర్ ప్రీవియస్ ఏ ఇయర్ నైనా పెట్టి మీరు చేయొచ్చు. ఆప్షన్ ఉంది ఓకే సార్. మనకి. ఓకేనా, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో క్యాలెండర్ ఇయర్ కాన్ఫిగరేషన్ అయ్యింది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి కరెన్సీస్ అండి. కరెన్సీస్, మేనేజ్ కరెన్సీస్. సో ఇక్కడ మనకి సెర్చ్ ఏరియాలో మేనేజ్ కరెన్సీస్, you can select manage currencies, go to task button. సో యుఎస్ క్యాలెండర్ ని సెర్చ్ చేద్దాం, యుఎస్డి కరెన్సీని సెర్చ్ చేద్దాం. సో ఎందుకంటే మనం యుఎస్ క్యాలెండర్ ఫాలో అవుతున్నాం కాబట్టి. సో ఇక్కడ మనకి దేర్ ఆర్ మెనీ యుఎస్డి క్యాలెండర్స్ ఆర్ అవైలబుల్. చూడండి, యుఎస్డి 993, దేర్ ఆర్ డిఫరెంట్ అండ్ డిఫరెంట్ డూప్లికేషన్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్యాలెండర్ క్రియేట్ చేసేటప్పుడు ఇట్ షుడ్ బి ఎనేబుల్డ్ అండి. సో వీళ్ళు డిఫాల్ట్ గా క్రియేట్ చేశారు కానీ, వేరే వేరే క్రియేట్ చేశారు కానీ. సో ఈవెన్ వీ కెన్ క్రియేట్ వన్ మోర్ అండి. ఇక్కడ నేను సోనీ _USD పెట్టేసి ఒకటి క్రియేట్ చేయొచ్చు నేను. ఓకేనా, బట్ మనం ఇది యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు డిజేబుల్ లో ఉందనుకోండి, లెట్స్ సేవ్ ఇట్. ఓకే, యూఎస్డి సెర్చ్ కొట్టాను అనుకోండి, సో డిజేబుల్ అయిపోయింది. మనం క్రియేట్ చేసింది సోనీ సెర్చ్. సో మనం క్రియేట్ చేసింది సోనీ యూఎస్డి. ఓకేనా. సో మన కంట్రీకి సంబంధించి మనం ఏదైనా స్పెసిఫిక్ గా ఒక స్పెషల్ కరెన్సీ ఫాలో అవుతుంటే మనం ఇలా కరెన్సీ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. మనం బేసిక్ గా కంట్రీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంట్రీ కరెన్సీ కదా వాడుతుంది. సో దీన్ని మనం యూజ్ చేయొచ్చు. మేక్ షూర్ మనం యూజ్ చేసే కరెన్సీ కోడ్ అనేది కంపల్సరీగా ఎనేబుల్ అయి ఉండాలి, డిజేబుల్ ఉండకూడదు, ఎనేబుల్ లో ఉండాలి. ఇంకొకటి, స్టార్ట్ డేట్ కూడా ప్రీవియస్ డేట్ ఉండాలి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిమూవ్ ది డేట్ అండి, డేట్ రిమూవ్ చేసేయచ్చు. సో స్టార్ట్ డేట్ అనేది ప్రీవియస్ డేట్ ఉండాలి, ఫ్యూచర్ డేట్ ఉండకూడదు. ఫ్యూచర్ డేట్ అంటే అది ప్రజెంట్ యాక్టివ్ లేదు, ఫ్యూచర్ లో యాక్టివ్ అవుతుంది అర్థం. అండ్ ఇంకోటి ఎండ్ డేట్ కూడా. ఎండ్ డేట్ ఒకవేళ ఉంటే అది ఫ్యూచర్ ఎండ్ డేట్ ఉండాలి. కరెంట్ డేట్ కన్నా ముందు డేట్ ఉందంటే అది ఇన్యాక్టివ్ లో ఉందనే అర్థం. ఓకేనా. సో డేట్స్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. స్టార్ట్ డేట్ అనేది ప్రీవియస్ ఉండాలి, అప్పుడు మాత్రమే యాక్టివ్. ఎండ్ డేట్ అనేది ఫ్యూచర్ లో ఉండాలి, అప్పుడు మాత్రమే యాక్టివ్. ఒకవేళ స్టార్ట్ డేట్ అనేది ఫ్యూచర్ లో ఉంది, ఎండ్ డేట్ అనేది పాస్ట్ లో ఉంది అంటే, అండ్ ఐ మీన్ రెండు డిఫరెంట్ కేసెస్ లో చెప్తున్నా, ఉంటే అది ఇన్యాక్టివ్ కేసు అన్నాను. ఇన్యాక్టివ్ కరెన్సీ ఇన్యాక్టివ్ లో ఉందని అర్థం. సో మేక్ షూర్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఏమంటారు, బ్లాంక్ ఉండాలి, ఎనేబుల్ బటన్ ఎనేబుల్ చేసి ఉండాలి. ఓకే, సేవ్ ఇట్. యూఎస్డి కరెన్సీ ఎనేబుల్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసరికి చార్ట్ ఆఫ్ అకౌంట్ అండి. ఓకే, లెట్స్ డిస్కస్ అబౌట్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో వాట్ ఈస్ చార్ట్ ఆఫ్ అకౌంట్? సో జనరల్ గా మనకి
బేస్డ్ ఆన్ అవర్ కంపెనీ. సో మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్ జనరల్ గా ఎలా డిసైడ్ అవుతుందంటే, మన కంపెనీ ఎన్ని ఎన్ని కంట్రీస్ లో ఎన్ని లీగల్ ఎంటిటీస్ లో ఎస్టాబ్లిష్ అయి ఉంది. లెట్స్ సే సోనీ కంపెనీ అండి. సోనీ కంపెనీ వచ్చేసరికి మనకి ఎన్ని కంట్రీస్ లో, లెట్స్ సే యుఎస్ కంట్రీలోనే just a minute అండి. సో యుఎస్, యూకే, లెట్స్ యుఎస్ లోనే మనకి అట్లా 3 లొకేషన్స్ నథింగ్ బట్ లీగల్ అడ్రస్ అనుకోండి. ఒక నిమిషం. ఓకే, సో సోనీ కంపెనీకి సంబంధించి యుఎస్ కంట్రీలోనే 3 లొకేషన్స్ లో ఎస్టాబ్లిష్ అయిందండి. 3 స్టేట్స్ లో 3 స్టేట్స్ లో మనకి బ్రాంచెస్ ఎనేబుల్ అయి ఉన్నాయి. సో మనకి కొన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. నథింగ్ బట్ కాస్ట్ సెంటర్ అనుకోండి. కాస్ట్ సెంటర్స్ ఉన్నాయి, డిఫరెంట్ కాస్ట్ సెంటర్స్, మల్టిపుల్ కాస్ట్ సెంటర్స్ ఉన్నాయి మనకి. ఓకే, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత సేల్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే మార్కెటింగ్ అని, తర్వాత ఐటీ డిపార్ట్మెంట్, ఇలా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి అకౌంట్స్ అండి. అకౌంట్స్ కంపల్సరీగా అకౌంటింగ్ నథింగ్ బట్ పర్చేజ్. ఓకే, పర్చేజ్ కి సంబంధించి అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం, సేల్స్ కి సంబంధించి అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం, ఇన్కమ్ కి సంబంధించి నథింగ్ బట్ రెవెన్యూ అండి, రెవెన్యూ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాం. తర్వాత ఎక్స్పెన్సెస్ అకౌంట్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ప్రొడక్ట్స్ ఉంటాయండి, డిఫరెంట్ ప్రొడక్ట్స్ మెయింటైన్ చేస్తాం మనం. ఓకే, సోనీలోనే టీవీస్ ఉన్నాయి, తర్వాత కెమెరాస్ ఉన్నాయి, తర్వాత మొబైల్స్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయండి, డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్. ఓకే, డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ప్రొడక్ట్స్ మనకి. ఓకే, సో ఇలా ఇది రిక్వైర్మెంట్ యాక్చువల్గా. సో కంపెనీకి సంబంధించి మనకి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, మన సోనీ కంపెనీలో, అండ్ ఎన్ని బిజినెస్ యూనిట్స్ ఉన్నాయి. ఓకే, ఎన్ని చోట్ల, ఐ మీన్ కాస్ట్ సెంటర్స్ నథింగ్ బట్ యూ కెన్ కన్సిడర్ యాజ్ ఏ బిజినెస్ యూనిట్స్. ఓకే, సో ఎన్ని బిజినెస్ యూనిట్స్ ఉన్నాయి, వీటి కంపెనీస్ నే మనం లీగల్ ఎంటిటీస్ కింద కన్సిడర్ చేయొచ్చు అండి. లీగల్ ఎంటిటీస్ అంటే లీగల్ అడ్రసెస్ ఎన్ని ఉన్నాయి. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని మనం చార్ట్ ఆఫ్ అకౌంట్ ని కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, సో లెట్స్ సే చార్ట్ ఆఫ్ అకౌంట్కి వచ్చేసరికి మనకి బేసిక్ గా మనకు కావాల్సింది కంపెనీ, కాస్ట్ సెంటర్, అకౌంట్, ప్రొడక్ట్ అండ్ ఫీచర్ 1. ఫీచర్ 1 ఎందుకు యూజ్ చేస్తాం? కొన్ని కంపెనీస్ లో అయితే ఫీచర్ 1, ఫీచర్ 2, ఫీచర్ 3 కూడా యాడ్ చేస్తారు. వాట్ ఈస్ ఫీచర్ అంటే ఎందుకంటే ఒక్కసారి మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్ డిప్లాయ్ చేసిన తర్వాత అగైన్ మళ్ళీ మనం దాన్ని అంటే మీన్ ఈ సెగ్మెంట్ వాల్యూస్ ని మనం యాడ్ చేయలేం. సో దీస్ ఆర్ కాల్డ్ సెగ్మెంట్స్ అండి. వీటిని ఏమంటారు? సెగ్మెంట్ అంటారు. సో వీటిని ఒక్కసారి మనం కాన్ఫిగర్ చేసి డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ యాడ్ మోర్, ఫ్యూచర్ లో యాడ్ చేయాలంటే సిస్టమ్ విల్ నాట్ అలౌ యూ. సో దానికోసం ముందుగానే ఒక ఫ్యూచర్ 1, ఫ్యూచర్ 2 క్రియేట్ చేసి పెట్టుకుంటే ఒక 5 years తర్వాత దీన్ని యూజ్ చేయాలనుకుంటే దీంట్లో ఉన్న వాల్యూస్ ని మనం రిఫరెన్స్ పర్పస్ యూజ్ చేయొచ్చు. ఈవెన్ ఫ్యూచర్ 2 క్రియేట్ చేసినా కానీ దాంట్లో ఫ్యూచర్ పర్పస్ మనం ఫ్యూచర్ లో 10 years తర్వాత మళ్ళీ అగైన్ యూ కెన్ యూటిలైజ్ ఇట్. ఓకే, అంతేగాని చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒక్కసారి కాన్ఫిగరేషన్ అయిపోయింది, ఓకే, కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత డిప్లాయ్మెంట్ అయిపోయిందంటే దాన్ని మనం ఎడిట్ చేయడం ఇంపాసిబుల్. సిస్టమ్ విల్ నాట్ అలౌ యూ.
ఓకే. సో చార్ట్ ఆఫ్ అకౌంట్ చేయాలి అంటే ఫస్ట్ మనం సెగ్మెంట్స్ క్రియేట్ చేయాలంటే దానికి ముందు మనం వాల్యూ సెట్స్ క్రియేట్ చేయాలండి. సో వాల్యూ సెట్ అంటే ఏంది మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాం. వాల్యూ సెట్ లో ఏమవుతుందంటే లెట్స్ ఏ కంపెనీ అనే సెగ్మెంట్ క్రియేట్ చేయాలంటే కంపెనీకి సంబంధించి లెంత్ ఎంత ఇవ్వాలి, ఓకే, హౌ మెనీ ఏమంటారు కంపెనీస్ వీ హ్యావ్, ఓకే, ఎన్ని కంపెనీస్ మనం క్రియేట్ చేయాలి. లెట్స్ ఏ సో లెంత్ అనేది ఎట్లా అంటే 2 అనుకుంటే 99 నంబర్స్ మనం క్రియేట్ చేయొచ్చు. 3 పెట్టామంటే లెంత్ 999 మనం యాడ్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఏంటంటే నాట్ ఓన్లీ లెంత్, ఇక్కడ మనం త్రీ త్రీ జీరోస్ కూడా 3 లెంత్ కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది 100, 200, 300. సో నంబర్ అనేది ఏంటంటే ఐడెంటిఫై నంబర్, ఒక యూనిక్ నంబర్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, లెంత్ ఎంత ఉండాలి, దాని వ్యాలిడేషన్ టైప్ ఏంటి, సో వ్యాలిడేషన్ టెక్స్ట్ ఏంటి, వీటన్నిటిని మనం వాల్యూ సెట్స్ లెవెల్లో కాన్ఫిగర్ చేస్తాం. సో ఎవ్రీ సెగ్మెంట్ కి, ఎవ్రీ కీ, ఎవ్రీ ఫ్లెక్స్ ఫీల్డ్ కి మనకి ఒక వాల్యూ సెట్ కావాలి. ఓకే, ఎన్ని సెగ్మెంట్స్ క్రియేట్ చేస్తాం అన్ని వాల్యూ సెట్స్ కూడా క్రియేట్ చేస్తాం. ఓకే, అకౌంటింగ్ స్ట్రింగ్ ఇలా ఉంటుందండి. జనరల్ గా అకౌంటింగ్ స్ట్రింగ్ ఎలా ఉంటుంది, ఇది కంపెనీ, ఇది వచ్చేసరికి కాస్ట్ సెంటర్ ఉంటుంది, ఇది అకౌంట్ ఉంటుంది, తర్వాత ఇది ప్రొడక్ట్ ఉంటుంది, ఇది ఫ్యూచర్ వన్ ఉంటుంది. సో ఇలా మనం అకౌంటింగ్ స్ట్రింగ్ అనేది కాన్ఫిగర్ చేస్తాం. ప్రతి ట్రాన్సాక్షన్ కి మీరు పర్చేజ్ చేసిన, సేల్స్ చేసిన, పేమెంట్ చేసిన, రిసిట్ చేసిన, సో దాని రిప్రజెంట్ అకౌంటింగ్ స్ట్రింగ్ ఇలా క్రియేట్ అవుతుంది. ఈ నంబర్స్ విల్ బి చేంజ్ బేస్డ్ ఆన్ అకౌంట్ వాల్యూ, ఈ నంబర్స్ చేంజ్ అవుతాయి. ఓకేనా, సో ఇది అకౌంటింగ్ స్ట్రింగ్. నౌ విల్ కాన్ఫిగర్ ఫస్ట్ వాల్యూ సెట్ అండి. వాల్యూ సెట్ ఎలా కాన్ఫిగర్ చేస్తాం, గో టు మేనేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ వాల్యూ సెట్స్, go to the application, search for manage chart of account value sets, click on here, go to task button, okay, click on plus button to create. So first before that search for Sony, if anything is created you can find it. So nothing is created, you can create, click on plus button. Now click on Sony one, company value set, okay, same you can give in description. సెలెక్ట్ మాడ్యూల్ అండి. సో మనం జనరల్ లెడ్జర్ ఫినాన్షియల్స్ చేస్తున్నాం కాబట్టి యూ కెన్ సెలెక్ట్ జనరల్ లెడ్జర్. అండ్ వ్యాలిడేషన్ టైప్, ఇండిపెండెంట్ వ్యాలిడేషన్ టైప్, అండ్ వ్యాలిడేషన్ డేటా వాల్యూ టైప్ యూ కెన్ సెలెక్ట్ క్యారెక్టర్. సో ఇది సెక్యూరిటీ రూల్ అండి. సో ఈ సెక్యూరిటీ రూల్ ఫంక్షనాలిటీ జిఎల్ లెవెల్లో మనం డిస్కస్ చేస్తాం ఈ సెక్యూరిటీ రూల్ ఫంక్షనాలిటీ గురించి. సో వాల్యూ సబ్ టైప్ వచ్చేసరికి టెక్స్ట్, ఓకే. సో లెంత్ వచ్చేసరికి 2 ఇస్తాను. సో ఇక్కడ ఏంటంటే మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ, ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ లైక్ మీరు 3 డిజిట్స్ ఇవ్వచ్చు, 4 డిజిట్స్ ఇవ్వచ్చు, లేకపోతే 2 డిజిట్స్ ఇవ్వచ్చు. ఇచ్చిన వాటిలో ఏంటంటే మనకి మినిమం వాల్యూ ఎంత ఇవ్వాలి ఫిక్స్, తర్వాత మాక్సిమం వాల్యూ ఎంత వరకు ఇవ్వాలి అనేది మనం ఇక్కడ లిమిటేషన్స్ పెట్టుకోవచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ చేంజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్ యూ కెన్ చేంజ్ ఇట్ అండి. ఇక్కడ వీటిని చేంజ్ చేయాలనుకుంటే యూ కెన్ చేంజ్ ఇట్. ఈవెన్ లెంత్ కూడా మనం ఇఫ్ యూ వాంట్ చేంజ్ యూ కెన్ చేంజ్ ఇట్. వాల్యూ సెట్స్ లెవెల్లో చేంజెస్ చేయాలంటే చేయొచ్చు ఫ్యూచర్లో, ఓకేనా. సో అన్కే ఇదేంటంటే అప్పర్ కేస్ అండి. అప్పర్ కేస్ అంటే ఏంటంటే మీరు ఎంటర్ చేసే వాల్యూస్, ఒక టెక్స్ట్ పెట్టారు అనుకోండి, ఇక్కడ మీరు వేసే వాల్యూ సెట్ లెవెల్లో మీరు తర్వాత వాల్యూస్ యాడ్ చేస్తాం. వాల్యూస్ యాడ్ చేసినప్పుడు అప్పర్ కేస్ వాల్యూస్నే ఎంటర్ చేయాలని మీరు ఎనేబుల్ చేశారనుకోండి. సో ఇప్పుడు మీరు ఒకవేళ సెన్సిటివ్ కేస్ అంటే లోయర్ కేస్ ఎంటర్ చేశారంటే దెన్ ఇట్ విల్ త్రో ఎర్రర్. ఓన్లీ అప్పర్ కేసే యాడ్ చేయాలి. జీరో ఫిల్ అంటే లెట్స్ ఇక్కడ నేను 3 డిజిట్స్ పెట్టాను, 1 అని ఎంటర్ చేశాను అనుకోండి, అదేం చేస్తుంది బిఫోర్ 1 కి ముందు బిఫోర్ 2 జీరోస్ ని యాడ్ చేస్తుంది డిఫాల్ట్ గా, ఓకేనా. సో జీరో ఫిల్ అంటే మనం ఒక నెంబర్ ఇస్తాము, ఇక్కడ మాక్సిమం ఉన్న లెంత్ ని బేస్ చేసుకుని మిగతావి జీరోస్ ఫిల్ అవుతాయి. సో దట్ ఈస్ ద ఆప్షన్. సో జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ బటన్. ఇక్కడ వాల్యూ సెట్ కోడ్ నార్మల్ గా ఉంది. వన్స్ సేవ్ ఇట్ దెన్ ఇట్ ఈస్ గ్రే అవుటెడ్ అండ్ సో దీన్ని మనం తర్వాత చేంజ్ చేయడం కుదరదు.
అక్కడ మాడ్యూల్లో జనరల్ సార్ లెడ్జర్ ఒక్క అని. నిమిషం ఒక్క నిమిషం అండి. కంప్లీట్ అయిన తర్వాత నేను అడుగుతాను క్వశ్చన్స్ అని, అప్పుడు అడగండి. సరేనా? ఓకే. రైట్. సో జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ బటన్, జస్ట్ సేవ్ అండ్ క్లోజ్. ఓకే. సో దిస్ ఈస్ ద వాల్యూ సెట్ వీ క్రియేటెడ్. సో ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ అగైన్, సో దీంట్లో మనం ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే యూ కెన్ సి ఇక్కడ మనకి మాక్సిమం లెంత్ ఇవి మనకి స్టిల్ ఎనేబుల్ ఉన్నాయి. సో ఇన్ ఫ్యూచర్ లో ఇప్పుడు నేను మాక్సిమం లెంత్ 2 ఇచ్చాను, తర్వాత నేను 3కి మార్చుకోవాలి, 4కి మార్చుకోవాలంటే యూ కెన్ చేంజ్ ఇట్. సో చెప్పండి, ఇప్పుడు ఏదో క్వశ్చన్ అడిగారు ఇందాక. అది వాల్యూ సెట్ క్రియేట్ చేస్తాం కదా, మాడ్యూల్ జిఎల్ అనే ఎందుకు ఇచ్చాము అని. మనం చేస్తున్న జిఎల్ కదా. జనరల్ లెడ్జర్ అంటే ఈ పర్టికులర్ చార్ట్ ఆఫ్ అకౌంట్ మనం క్రియేట్ చేస్తుంది అంటే, ఐ మీన్ ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న చార్ట్ ఆఫ్ అకౌంట్ జనరల్ లెడ్జర్ లెవెల్లో. ఓకే. ఓకేనా? సో సో అందుకని అదే మాడ్యూల్ మనం జనరల్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకుంటాం. సో దేర్ ఆర్ డిఫరెంట్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి. బట్ మనం జనరల్ లెడ్జర్ అప్లికేషన్ లెవెల్లో చేస్తున్నాం, మనం జనరల్ లెడ్జర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. రైట్. నెక్స్ట్ వచ్చేసరికి అగైన్ సేమ్ ఇక్కడ మనం మెన్షన్ చేసాం కదా. లెట్ మీ గెట్. సో ఇక్కడ కంపెనీ నెక్స్ట్ కాస్ట్ సెంటర్ అండి. కంపెనీ క్రియేట్ చేసా, నెక్స్ట్ కాస్ట్ సెంటర్. గో టు సేమ్ లొకేషన్, క్లిక్ ఆన్ ప్లస్ బటన్, క్రియేట్ కాస్ట్ సెంటర్ అండి. సో మాడ్యూల్, యూ కెన్ సెలెక్ట్ మాడ్యూల్, ఇండిపెండెంట్, క్యారెక్టర్, సెలెక్ట్ టెక్స్ట్. సో ఇక్కడ మీకు వాలిడేషన్ టైప్ అనేది ఇందాక చెప్పడం మర్చిపోయాను. సో ఫార్మాట్ ఓన్లీ, ఇండిపెండెంట్, డిపెండెంట్, సబ్సెట్, టేబుల్స్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. సో ఇక్కడ ఎట్లా అంటే ఫార్మాట్ ఓన్లీ ఇచ్చారంటే దీంట్లో ఒక ఏమంటారు ఫిక్స్డ్ ఒక వాల్యూ క్రియేట్ అయి ఉంటుంది. తర్వాత మీరు ఫ్యూచర్ లో దాంట్లో వాల్యూస్ యాడ్ చేయడానికి సిస్టమ్ అలౌ చేయదు. ఫార్మాట్ ఓన్లీ, జస్ట్ ఫార్మాట్ పర్పస్ మాత్రమే క్రియేట్ చేస్తుంది వాల్యూ సెట్. ఓకేనా? సో ఇండిపెండెంట్ అనుకోండి, ఈ వాల్యూ సెట్ దీంట్లో యాడ్ చేసే వాల్యూస్ అన్ని ఇండిపెండెంట్ ఉంటాయి. అంటే దేని మీద డిపెండెన్సీ అంటే లెట్స్ ఇప్పుడు పేరెంట్ వాల్యూ, చైల్డ్ వాల్యూ అంటారు. లెట్స్ ఇప్పుడు ఒక వెహికల్స్ అనుకున్నాం అనుకోండి, మన కంపెనీలో ఒక వెహికల్స్ ఉన్నాయి. వెహికల్స్ అంటే వెహికల్స్ లో చాలా ఉన్నాయి. కార్స్ ఉంటాయి, బైక్స్ ఉంటాయి, ట్రాలీలు ఉంటాయి, లేకపోతే ఏమంటారు ట్రక్స్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వెహికల్స్. ఓకే. అవన్నీ చైల్డ్ వాల్యూస్ అనమాట. మేజర్ గా మనం ప్రైమరీగా మనం ఏమంటారు పేరెంట్ వాల్యూకి ఎందుకు పెడతాం, వెహికల్ అని పెడతాం. తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీ అంట. ప్లాంట్ అండ్ మిషనరీ అంటే ఒకటే ప్లాంట్ అండ్ మిషనరీ ఉండదు కదా, దేర్ ఆర్ మల్టిపుల్ ప్లాంట్ అండ్ మిషనరీస్. ప్లాంట్ అండ్ మిషనరీ అనేది పేరెంట్ వాల్యూ, దాంట్లో ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ మిషనరీస్ అన్ని చైల్డ్ వాల్యూస్. మన దగ్గర ఎన్ని మిషనరీస్ ఉంటే వాటిని చైల్డ్ వాల్యూస్ గా పెట్టుకుంటాం. సో ఇక్కడ మీరు డిపెండెంట్ కింద సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, దెన్ ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది, ఇండిపెండెంట్ వాల్యూ కూడా ఇవ్వాలి. సో నథింగ్ బట్ ఇండిపెండెంట్ ని ఇక్కడ పేరెంట్ కింద కన్సిడర్ చేస్తాం, డిపెండెంట్ ని చైల్డ్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ప్రతి వాల్యూ దీనికి లింక్ అనమాట. ఇండిపెండెంట్ వాల్యూకి డిపెండెంట్ వాల్యూ లింక్. ఇండిపెండెంట్ వాల్యూ పేరెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు, డిపెండెంట్ వాల్యూని చైల్డ్ వాల్యూ కింద కన్సిడర్ చేయొచ్చు. అంటే వెహికల్స్ కింద మన దగ్గర ఉన్న వెహికల్స్ అన్ని దాని అండర్ వెహికల్స్ కింద పేరెంట్ వాల్యూ, చైల్డ్ వాల్యూ కింద అట్లా క్రియేట్ అవుతాయి అనమాట. సో జనరల్ గా ఈ ఆప్షన్ మనకి ఫిక్స్డ్ అసెట్స్ లెవెల్లో యూజ్ చేస్తాం. ఓకే. ఫిక్స్డ్ అసెట్స్ వచ్చినప్పుడు మీకు మళ్ళీ దీని గురించి చెప్తాను. సో యాజ్ ఆఫ్ నౌ యూ కెన్ సెలెక్ట్ ఇండిపెండెంట్ అండ్ దెన్ ఇట్ విల్ బి డిసపియర్డ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి ఇక్కడ ఆప్షన్ ఉంది, సబ్సెట్ అని, టేబుల్స్ అని. ఇఫ్ యూ సెలెక్ట్ టేబుల్, ఇక్కడ మీకు ఆ ఏమంటారు సీక్వెల్ గా క్వెరీస్ ఉంటాయి. ఓకే. సో దీంట్లో యాడ్ చేసే వాల్యూస్ మాన్యువల్ గా యాడ్ చేయకుండా మీరు ఏదన్నా ఒక టేబుల్ నుంచి, లేకపోతే మనకి స్టాండర్డ్ లుకప్స్ ఉంటాయండి, లుకప్స్ లో నుంచి కానివ్వండి, ఎక్కడన్నా వేరే లొకేషన్ లో నుంచి డేటాని మీరు పిక్ చేసుకోవాలి అనుకుంటే దెన్ యూ కెన్ రైట్ ది క్వెరీ అండి. ఫ్రమ్ వేర్, ఎక్కడి నుంచి మీరు క్వెరీ చేసుకోవాలి, తర్వాత ఫ్రమ్ కండిషన్ అండ్ వేర్ కండిషన్, తర్వాత ఆర్డర్ కండిషన్స్, ఇలా మనకి సీక్వెల్ అంటారు. ఇది సీక్వెల్ ఇక్కడ మనం
మెన్షన్ చేస్తే ఇట్ విల్ వర్క్. సో దీని గురించి కూడా మీకు టెక్నికల్ కాంపోనెంట్స్, టెక్నికల్ స్కిల్ సెట్ చెప్పేటప్పుడు దీన్ని యూజ్ చేసుకొని డిఎఫ్ఎఫ్స్ క్రియేట్ చేస్తాం, డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేస్తాం. సో అది కూడా మీకు చెప్తాను. సో ఇక్కడ మీరు ప్రస్తుతానికి ఇండిపెండెంట్ సెలెక్ట్ చేయండి. ఓకే. సో క్యారెక్టర్ వచ్చేసరికి క్యారెక్టర్ ఇచ్చాను అనుకోండి, వ్యాలిడేషన్ టైప్ వచ్చేసరికి క్యారెక్టర్ ఇచ్చాను అనుకోండి. క్యారెక్టర్ అంటే నంబర్ ఇవ్వచ్చు, ఆల్ఫాబెట్స్ ఇవ్వచ్చు, ఏవైనా ఇవ్వచ్చు. బట్ నంబర్ ఇచ్చారంటే ఓన్లీ నంబర్ అలౌ చేస్తే ఆల్ఫాబెట్ ఎంటర్ చేయకూడదు. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ ఎంటర్ ది డేట్ అండ్ టైమ్, యూ కెన్ సెలెక్ట్ ది యువర్ చాయిస్ అండి. సో ఇక్కడ మనకి సిస్టమ్ లో ఆప్షన్స్ ఉంటాయి, వెదర్ యూ కెన్ యూస్ ఆర్ మేబీ యూ కెనాట్ యూస్, మే దట్స్ డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ అంతే. కంపెనీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనకి ఆప్షన్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. జస్ట్ సెలెక్ట్ క్యారెక్టర్. సో టెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. సో కంపెనీ కాస్ట్ సెంటర్కి వచ్చి 3 ఇస్తాను. జస్ట్ సేవ్ ఇట్, సేవ్ అండ్ క్లోజ్. అగైన్ search, you can see to create any, again plus button. Now create account అండి. అకౌంట్ వాల్యూ సెట్, సేమ్ మోడల్ వచ్చేసరికి జనరల్ లెడ్జర్ మోడల్, ఇండిపెండెంట్, క్యారెక్టర్, టెక్స్ట్. సో 5 ఇస్తాను దీనికి. సేవ్ అండ్ క్లోజ్. సో మనం అకౌంట్ క్రియేట్ చేసాం. అగైన్ క్లిక్ ఆన్ ప్లస్ బటన్. సో నేను ఇక్కడ పోయి క్రియేట్ చేస్తానండి. ఫస్ట్ కాస్ట్ సెంటర్, కంపెనీ కాస్ట్ సెంటర్, అకౌంట్స్, నెక్స్ట్ ప్రొడక్ట్ అండ్ ఫీచర్ 1. లెట్స్ క్రియేట్ ఎ ప్రొడక్ట్ అండి. సో ఈ వాల్యూ సెట్స్ అని దేని ప్రకారం క్రియేట్ చేస్తున్నామండి? మనకు కావాల్సిన సెగ్మెంట్స్ ప్రకారం. సెగ్మెంట్స్ తర్వాత క్రియేట్ చేస్తాం, దానికంటే ముందే మనం వాల్యూ సెట్స్ క్రియేట్ చేస్తాం. ఓకే. సేమ్ వాల్యూస్ తో మనం ఇప్పుడు ఏదైతే సెగ్మెంట్స్ క్రియేట్ చేస్తున్నామో, సారీ వాల్యూ సెట్స్ క్రియేట్ చేస్తున్నామో అదే నేమ్స్ తో మనం సెగ్మెంట్స్ కూడా క్రియేట్ చేస్తాం. ఓకే. సో ప్రొడక్ట్ వచ్చేసరికి యూ కెన్ గివ్ 4. సేవ్ అండ్ క్లోజ్. You can search it, there you can find it. Again click on plus button, add one more అండి. ప్రొడక్ట్ బదులు నేను ఫ్యూచర్ 1 పెడతాను. 1. సేమ్ ఫార్మాట్ లో క్రియేట్ చేసుకుంటాం. ఇండిపెండెంట్, క్యారెక్టర్. సో ఇక్కడ వచ్చేసరికి టెక్స్ట్, దీని లెంత్ కూడా 4 వేస్తాను. సేవ్ అండ్ క్లోజ్. నౌ యూ కెన్ సీ మనం ఇప్పుడు వరకు క్రియేట్ చేసినవి 5 వాల్యూ సెట్స్ క్రియేట్ చేసామండి. ఈ 5 వాల్యూ సెట్స్ వచ్చేసరికి 5 సెగ్మెంట్స్ కి అసైన్ చేస్తాం. ఓకే. జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్ బటన్. నౌ నెక్స్ట్ సెటప్ వచ్చేసరికి స్ట్రక్చర్ క్రియేట్ చేయాలండి. అకౌంటింగ్ స్ట్రక్చర్. చెప్పండి అండి. ఇప్పుడు ఫీచర్ 1 క్రియేట్ చేశారు కదా, 1 అనే పెట్టాలా లేకపోతే ఫీచర్ అని పెడితే సరిపోతుందా? ఫీచర్ 1 పెట్టితే మీకు ఎర్రర్ రాదు, ఫీచర్ అని పెడితే ఎర్రర్ వస్తుంది. సో బెటర్ 1 అని మెయింటైన్ చేయండి. ఓకే. ఫీచర్ పెడితే ఏమవుతుందంటే ఏమంటారు, సిస్టమ్ లో మల్టిపుల్ వాల్యూస్, అంటే నాట్ ఓన్లీ 1 యూజర్, మీరు మల్టిపుల్ యూజర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఒక్కోసారి ఫీచర్ మీద ఎర్రర్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో బెటర్ టు మెయింటైన్ ఫీచర్ 1, ఫీచర్ 2, ఫీచర్ 3 అట్లా నంబర్ మెయింటైన్ చేసుకుంటే బెటర్. ఓకే సార్. సో నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రక్చర్ అండి. సో ఇక్కడ మనకి మెయిన్ గా తెలియాల్సింది, మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఫ్లెక్స్ ఫీల్డ్స్ అండి. సో సెగ్మెంట్స్ నథింగ్ బట్ ఫ్లెక్స్ ఫీల్డ్. లెట్ మీ షో యూ సంథింగ్. సో వాట్ ఈజ్ ఫ్లెక్స్ ఫీల్డ్ అండి? సో ఫ్లెక్స్ ఫీల్డ్ అంటే ఏంటంటే మనకి ఆర్గనైజేషన్స్ లెవెల్లో, లెట్స్ సి
సో ఆర్గనైజేషన్స్ లెవెల్లో మనకి స్టాండర్డ్గా ఆర్కిల్ ఫ్యూజన్ నుంచి ఒక స్క్రీన్ వస్తుంది. ఓకే, ఐ మీన్ స్టాండర్డ్ ఫంక్షనాలిటీ ఒక స్క్రీన్ వస్తుంది. అది కాకుండా బేస్డ్ ఆన్ అవర్ బిజినెస్ నీడ్, బేస్డ్ ఆన్ అవర్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్, సో మన ఓన్గా కొన్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఒక న్యూ ఫీల్డ్ అనేది మన కంపెనీ ఓరియంటెడ్గా న్యూ ఫీల్డ్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి దాన్ని మనం ఫ్లెక్స్ ఫీల్డ్ అంటారు. ఓకే, సో ఈ ఫ్లెక్స్ ఫీల్డ్ అనేది 3 డిఫరెంట్ టైప్స్ ఉంటుందండి. ఓకే, 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి కీ ఫ్లెక్స్ ఫీల్డ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్ ఉంటుంది, ఎక్స్టెన్సిబుల్ ఫ్లెక్స్ ఫీల్డ్ ఉంటుంది. సో ఈ 3 కూడా ఫ్లెక్స్ ఫీల్డ్సే. ఓకే, కీ ఫ్లెక్స్ ఫీల్డ్, డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్, ఎక్స్టెన్సిబుల్ ఫ్లెక్స్ ఫీల్డ్. కీ ఫ్లెక్స్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఇది మ్యాండేటరీ. ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేస్తుంది కీ ఫ్లెక్స్ ఫీల్డ్. అంటే కీ ఫ్లెక్స్ ఫీల్డ్ వచ్చేసరికి కంపెనీకి మారిపోద్ది. ఇప్పుడు నేను సోనీ కంపెనీకి కంపెనీ, కాస్ట్ సెంటర్, అకౌంట్, ప్రొడక్ట్, ఫీచర్ అని వాడుతున్నాను. అదే ఏబిసి లిమిటెడ్ కంపెనీకి వెళ్ళాం అనుకోండి, సో దీని ప్లేస్ లో కంపెనీ ప్లేస్ లో ఏమొస్తుంది, ఫండ్ అన్న రావచ్చు, కాస్ట్ సెంటర్ ప్లేస్ లో డిపార్ట్మెంట్ అని రావచ్చు, అకౌంట్ ప్లేస్ లో న్యాచురల్ అకౌంట్ అని రావచ్చు. ఓకే, ప్రొడక్ట్ ప్లేస్ లో ప్రాజెక్ట్ అని రావచ్చు. సో బేస్డ్ ఆన్ దేర్ బిజినెస్ నీడ్ అండి, దేర్ బేస్డ్ ఆన్ దేర్ బిజినెస్ నీడ్. ప్రాజెక్ట్ తర్వాత లొకేషన్ యాడ్ చేయొచ్చు, తర్వాత ఇంటర్ కంపెనీ యాక్టివిటీస్ కోసం ఇంటర్ కంపెనీ యాడ్ చేయొచ్చు, అవసరమైతే ఫ్యూచర్ వన్ అండ్ ఫ్యూచర్ 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదేంటి, ఇది ఏబిసి లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన రిక్వైర్మెంట్. సో బేస్డ్ ఆన్ కంపెనీ, ఓకే, కంపెనీ బేస్ చేసుకుని వాళ్ళ ఆ కంపెనీకి సంబంధించిన సెగ్మెంట్స్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, సో దట్ ఈస్ కాల్డ్ కీ ఫ్లెక్స్ ఫీల్డ్ అండి. కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ మనకు కావాల్సిన మన బిజినెస్ ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకొని మనం కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, సో వాటిని సెగ్మెంట్స్ అంటారు. కీ ఫ్లెక్స్ ఫీల్డ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ అని అడిగితే ఎవరైనా ఇంటర్వ్యూలో, మీరు యూ కెన్ సే దట్ అకౌంటింగ్ స్ట్రక్చర్స్ లో క్రియేట్ చేసే సెగ్మెంట్స్ ని కీ ఫ్లెక్స్ ఫీల్డ్ కింద చెప్పొచ్చు. ఓకే, ఫ్లెక్స్ ఫీల్డ్స్ లో మనకి టోటల్ కీ ఫ్లెక్స్ ఫీల్డ్, డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్ అండ్ ఎక్స్టెన్సిబుల్ ఫ్లెక్స్ ఫీల్డ్స్ అని వస్తాయి. ఓకే, అగైన్ విల్ గో బ్యాక్. ఈ త్రీ ఈ త్రీని మనం ఫ్లెక్స్ ఫీల్డ్స్ అని అంటాం. కాకపోతే కీ ఫ్లెక్స్ ఫీల్డ్ డిఫరెంట్, డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్ డిఫరెంట్, ఎక్స్టెన్సిబుల్ ఫ్లెక్స్ ఫీల్డ్ డిఫరెంట్. కీ ఫ్లెక్స్ ఫీల్డ్ ఇప్పుడు అంటే మనం కాన్ఫిగర్ చేస్తున్న ఈ సెగ్మెంట్స్ ని కీ ఫ్లెక్స్ ఫీల్డ్ అంటాం. ఓకే, సో డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్ అంటే ఏంటి, సో ఇదేంటంటే రిఫరెన్స్ అండి. లెట్స్ ఇప్పుడు ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేస్తాం. ఇన్వాయిస్ క్రియేట్ చేసినప్పుడు జనరల్ గా సప్లయర్ సంబంధించో ఇన్వాయిస్ కి సంబంధించో ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్, రెఫరెన్స్ ఇన్ఫర్మేషన్ మనం యాడ్ చేయాలి. ఓకే, ఇన్వాయిస్ లెవెల్లోనే. అది కీ ఫ్లెక్స్ ఫీల్డ్ లెవెల్లో యాడ్ చేయాలి. కీ ఫ్లెక్స్ ఫీల్డ్ అనేది వన్ టైం యాక్టివిటీ. ఓకే, సో అన్ని చోట్ల అప్లై అయింది. కీ ఫ్లెక్స్ ఫీల్డ్ అనేది అన్ని స్క్రీన్స్ లో అప్లై అయింది. బట్ డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్ అనేది ఏ స్క్రీన్ కి ఆ స్క్రీన్ మారిపోద్దండి. సో నేను ఇన్వాయిస్ క్రియేషన్ లెవెల్ ఒక డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్ క్రియేట్ చేయొచ్చు, పేమెంట్ లెవెల్లో ఒకటి క్రియేట్ చేయొచ్చు, జిఎల్లోకి వెళ్ళి ఒకటి క్రియేట్ చేయొచ్చు, ఏఆర్లోకి వెళ్ళి ఇంకోటి క్రియేట్ చేయొచ్చు. అంటే ఆ స్క్రీన్ లెవెల్లో, ఓకే, పర్టికులర్ స్క్రీన్ లెవెల్లో క్రియేట్ చేసేది, ట్రాన్సాక్షన్ లెవెల్లో క్రియేట్ చేసేది డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్. వెరాజ్ కీ ఫ్లెక్స్ ఫీల్డ్ వచ్చేసరికి మనం క్రియేట్ చేసే సెగ్మెంట్స్. ఈ సెగ్మెంట్స్ ఎంటైర్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్స్ లో యూజ్ చేసే మోడల్స్, అప్లికేషన్స్ అన్నిటికి అప్లై అవుతుంది. మనం క్రియేట్ చేసే కంపెనీ, డిపార్ట్మెంట్, కంపెనీ, కాస్ట్ సెంటర్, అకౌంట్, ఇవన్నీ కూడా అన్ని ఏమంటారు, అన్ని మోడల్స్ లెవెల్లో అప్లై అవుతాయి. సో దట్ ఈస్ కాల్డ్ కీ ఫ్లెక్స్ ఫీల్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్ కి ఇండిపెండెంట్గా ఉంటాయి. ఓకే, సో ఒకదానికి లింక్ ఉండదు. సో ఎక్స్టెన్సిబుల్ కి డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్ కి తేడా ఏంటంటే ఈ రెండు సేమ్ ఒకటేనండి. అంటే ఇందాక చెప్పినట్టు కీ ఫ్లెక్స్ ఫీల్డ్ అన్ని చోట్ల అప్లై అవుతుంది. బట్ డిస్క్రిప్టివ్ అండ్ ఎక్స్టెన్సిబుల్ ఫ్లెక్స్ ఫీల్డ్ అనేది ఆ పర్టికులర్ స్క్రీన్ లెవెల్లోనే, ఆ పర్టికులర్ ఏమంటారు ట్రాన్సాక్షన్ లెవెల్లో, స్క్రీన్ లెవెల్లో మాత్రం అప్లై చేస్తాం. నేను ఇన్వాయిస్ లెవెల్లో అప్లై చేసిన ఈ డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్ కానివ్వండి, ఎక్స్టెన్సిబుల్ ఫ్లెక్స్ ఫీల్డ్ కానీ మనకి పేమెంట్ లెవెల్లో కనపడదు.
ఏఆర్ ట్రాన్సాక్షన్ లెవెల్లో కనపడదు. అంటే పర్టికులర్ గా ఆ స్క్రీన్ వరకు మాత్రమే పనిచేస్తుంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్ అండ్ ఎక్స్టెన్సిబుల్ ఫ్లెక్స్ ఫీల్డ్? డిస్క్రిప్టివ్ అనేది ఏంటంటే ఇండివిజువల్ అండి. ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడండి, అట్రిబ్యూట్ 1, అట్రిబ్యూట్ 2, అట్రిబ్యూట్ 3. వీటికి సంబంధించి నేను హైట్, విడ్త్, డెప్త్ ఇట్లా ఒక 3 ఆప్షన్స్ నేను ఎంటర్ చేయగలను. ఒక్కోటి ఇండివిజువల్ గా ఉంటుందండి, లింక్ ఉండదు. 3 కూడా సపరేట్ గా ఇండివిజువల్ గా ఉంటాయి. వెరాజ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఎక్స్టెన్సిబుల్ ఫ్లెక్స్ ఫీల్డ్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే లింక్ ఉంటుంది, ఒకదానికి లింక్ ఉంటుంది. లెట్స్ సే ఇప్పుడు ఎంప్లాయీ, ఓకే, ఒక ఎంప్లాయీ తీసుకుందాం అనుకోండి. లేకపోతే ఒక కేటగిరీ ఇందాక చెప్పాను కదా, ఒక ఎలక్ట్రానిక్ అని తీసుకున్నాను. ఎలక్ట్రానిక్ లో మనకి ఏమేమి ఉన్నాయి? టీవీస్ ఉన్నాయి, తర్వాత ఆ, ఆ, ఏమంటారు, మొబైల్స్ ఉన్నాయి. మొబైల్స్ ఉన్నాయి. మళ్ళీ టీవీస్ లో ఎన్ని రకాల టీవీలు ఉన్నాయి? బ్రావియా అంటారు, లేకపోతే ఇంకొక మోడల్లో లెట్స్ ఏబిసి, అట్లా 3 మోడల్స్ ఉన్నాయి టీవీస్ లో. అండ్ మొబైల్స్ లో కూడా ఒక 3 మోడల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇట్లా ఎక్స్టెన్సిబుల్ లో మనం ఎలా లింక్ పెట్టుకోవచ్చు అంటే, ఫస్ట్ మీరు ఎలక్ట్రానిక్స్ సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ దాంట్లో ఇంకొక ఆప్షన్ కనపడుతుంది, టీవీనా ఆర్ ఏమంటారు, ఆ, ఇంకోటి ఏమిటంటే కెమెరానా, లేకపోతే టీవీ కానీ మొబైల్ కానీ, అటు 2 ఆప్షన్ కనపడతాయి. మళ్ళీ ఇంకోటి టీవీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, టీవీలో ఇంకా మోడల్స్ కనపడతాయి. అంటే ఒకదానికి ఎక్స్టెన్సిబుల్ ఉంటుంది అనమాట, లింక్ ఉంటుంది. ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటే దాని ఆప్షన్స్ కనపడతాయి, ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటే దాని ఆప్షన్స్ కనపడతాయి. సో అలా మనకి ఎల్ఓవి అంటారు తెలుసు కదా, లిస్ట్ ఆఫ్ వాల్యూస్ డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ చేసుకునే విధంగా మనం ఇది కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెన్సిబుల్ ఫ్లెక్స్ ఫీల్డ్. సో బెస్ట్ జస్ట్ మీరు నాలెడ్జ్ కోసం నోట్ చేసుకోండి, బట్ మనకి ఫంక్షనాలిటీ లెవెల్ వచ్చినప్పుడు మీకు దీని గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఓకే, సో యా, సో ఫ్లెక్స్ ఫీల్డ్స్ లో మొత్తం 3 ఉంటాయి. ఒకటి కీ ఫ్లెక్స్ ఫీల్డ్, డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్ అండ్ ఎక్స్టెన్సిబుల్ ఫ్లెక్స్ ఫీల్డ్. ఓకే, సో ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసేది ఏంటండి? ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసేది కీ ఫ్లెక్స్ ఫీల్డ్. దిస్ ఈజ్ అ మ్యాండేటరీ, అండ్ డిస్క్రిప్టివ్ అండ్ ఎక్స్టెన్సిబుల్ అనేది ఆప్షనల్ అండి. సో బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ మనం వాటిని కాన్ఫిగర్ చేస్తాం. సో ఏంటంటే ఇప్పుడు మీరు కొత్తగా ఫీల్డ్స్ యాడ్ చేస్తున్నారు కదా, మీరు మరి ప్యాస్ సబ్స్క్రిప్షన్, ఐయాస్, సాస్ చెప్పినప్పుడు ఏదైనా టేబుల్స్ కి సంబంధించిన మోడిఫికేషన్స్ కానివ్వండి, బ్యాక్ ఎండ్ టేబుల్స్ కి సంబంధించిన అన్ని మనకి ఆ ప్యాస్ కింద వస్తాయి కదా, అది టెక్నికల్ కింద వెళ్తుంది కదా అంటారు. సో ఇక్కడ మనకి బ్యాక్ ఎండ్ టేబుల్స్ ఏం మార్చట్లేదండి, జస్ట్ ఫ్రంట్ ఎండ్ టేబుల్ ఫీల్డ్స్ ఉన్న వాటిని యూజ్ చేసుకుంటున్నాం. వీఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ న్యూ అండి. బ్యాక్ ఎండ్ లో ఉన్న ప్రివిలేజెస్ నే మన కస్టమైజ్డ్ గా మనకు కావాల్సిన విధంగా వాడుకుంటున్నాం అంతే. సెగ్మెంట్స్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. సెగ్మెంట్స్ బ్యాక్ ఎండ్ ఆల్రెడీ సెగ్మెంట్ వాళ్ళకి నంబర్స్ ఉంటాయి. మాక్సిమం మనం 30 సెగ్మెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. 30 సెగ్మెంట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో బెస్ట్ ప్రాక్టీస్ అయితే మాక్సిమం 10 యూజ్ చేస్తారు, లేకపోతే 6, 7 అట్లా సెగ్మెంట్స్ యూజ్ చేసుకుంటారు. సో మనం ఎన్ని సెగ్మెంట్స్ యూజ్ చేసుకుంటే అంత స్ట్రింగ్ పెరిగిపోద్ది. సో సింపుల్ గా మనకి ఐడెంటిఫికేషన్ కి సింపుల్ గా ఉండాలి, కొంచెం ఏమంటారు, రిపోర్టింగ్ కూడా ఈజీగా ఉండాలంటే తక్కువ సెగ్మెంట్స్, 5 to 6 సెగ్మెంట్స్ లోనే క్లోజ్ చేసుకుంటారు. మాక్సిమం 6 or 7 సెగ్మెంట్స్ యూజ్ చేస్తారండి, అంతకు మించి ఎక్కువ సెగ్మెంట్స్ ని యూజ్ చేయరు రియల్ టైంలో. ఓకేనా? సో మాక్సిమం కొంతమంది అయితే 9 వరకు కూడా యూజ్ చేయొచ్చు, అంతేగాని 30 వరకు ఎవరు యూజ్ చేయరు. బట్ సిస్టమ్ మనకి 30 సెగ్మెంట్స్ కి ఒక ప్రివిలేజ్ అయితే ఉంది. సిస్టమ్ మనకి 30 సెగ్మెంట్స్ యూజ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్, ఒక ప్రివిలేజ్ అయితే, ఒక ప్రొవిజన్ అయితే ఉంది. ఓకే, సో ఇదేంటంటే బ్యాక్ ఎండ్ లో మనకు ఆల్రెడీ ఫీల్డ్స్ అవైలబుల్ ఉన్నాయి, వాటిని మనం యూజ్ చేసుకుంటాం. మనకు కావాల్సిన విధంగా మన ఈ ఫీల్డ్స్ డేటాని యూజ్ చేసుకుంటాం, ఎక్కడ సేవ్ చేయాలనేది. అలాగనే డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్ కానీ ఎక్స్టెన్సిబుల్ కానీ వాటికి కూడా యాట్రిబ్యూట్స్ ఉంటాయండి. యాట్రిబ్యూట్స్ లో సేవ్ అవుతాయి. ఇక్కడ సెగ్మెంట్స్ లో సేవ్ అవుతుంది కదా డేటా, వాటికి యాట్రిబ్యూట్స్ లో సేవ్ అవుతుంది డేటా. ఓకే, సో ఈ లెవెల్లో మనం స్ట్రక్చర్స్ లెవెల్లో చేయాల్సిన యాక్టివిటీ ఏంటి? సెగ్మెంట్స్ ని క్రియేట్ చేయాలి. సో మనం అనుకున్న కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ అండి, కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ ని క్రియేట్ చేయాలి. ఈ కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ కి సెగ్మెంట్ లేబుల్స్ ని అసైన్ చేయాలండి. సెగ్మెంట్ లేబుల్స్ ని అసైన్ చేస్తాం, తర్వాత సెగ్మెంట్ నేమ్స్ ని అసైన్ చేస్తాం. ఇంతకు ముందు మనం క్రియేట్ చేసిన ఏవైతే వాల్యూ సెట్స్ ఉన్నాయో ఈ వాల్యూ సెట్స్ అగైన్ ఇక్కడ మనం అసైన్ చేస్తాం. ఇక్కడ మనం క్రియేట్ చేసిన వాల్యూ సెట్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి.
ఓకే, సో గో టు ది సెటప్ లెవెల్. అప్లికేషన్ లెవెల్లో ఇక్కడ మనం కింద కనిపిస్తుంది మేనేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్స్ అండి. క్లిక్ ఆన్ మేనేజ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ స్ట్రక్చర్స్, గో టు టాస్క్ బటన్. సారీ, let me search for this. స్ట్రక్చర్ కొడితే స్ట్రక్చర్ ఇన్స్టెన్స్కి వెళ్ళింది. సెర్చ్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. స్ట్రక్చర్స్ లెవెల్లో గో టు టాస్క్ బటన్. సో ఫస్ట్ ఎంటీ సెర్చ్ కొట్టండి, ఈ బటన్స్ ఎనేబుల్ అవ్వాలి. సో దేర్ యూ కెన్ సి జనరల్ లెడ్జర్ లెవెల్లో మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. జనరల్ లెడ్జర్ లో మనకి కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయంటే ఓన్లీ 1 అండి. హౌ మెనీ కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ జనరల్ లెడ్జర్ అంటే వాట్ యూ కెన్ సే 1. వాట్ ఈస్ ద నేమ్? అకౌంటింగ్ ఫ్లెక్స్ ఫీల్డ్. అకౌంటింగ్ ఫ్లెక్స్ ఫీల్డ్ ఒకటే ఉంటుంది, దట్ ఈస్ కీ ఫ్లెక్స్ ఫీల్డ్ నేమ్ అండి జిఎల్ లెవెల్లో. సో ఇందులో మనం మనకు కావాల్సిన కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ ని యాడ్ చేసుకుంటాం. ఓకే, మన ఓన్గా మన బిజినెస్ ఆబ్జెక్ట్ బేస్ చేసుకొని మనకు కావాల్సిన కీ ఫ్లెక్స్ ఫీల్డ్ ని ఇక్కడ క్రియేట్ చేస్తాం. క్లిక్ ఆన్ మేనేజ్ స్ట్రక్చర్స్. ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయండి. ఫస్ట్ స్ట్రక్చర్, తర్వాత ఇన్స్టెన్స్, తర్వాత డిప్లాయ్మెంట్. ఈ 3 స్టెప్స్ మనం కంప్లీట్ చేయాలి. ఓకే, ఫస్ట్ స్ట్రక్చర్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, క్లిక్ ఆన్ ప్లస్ బటన్ టు క్రియేట్ ఏ న్యూ స్ట్రక్చర్. ఆల్రెడీ క్రియేట్ ఉంటే ఇక్కడ మీరు క్రియేట్ చేసిన దాన్ని సెర్చ్ కొట్టొచ్చు. సో మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్లిక్ ఆన్ ప్లస్ బటన్ టు క్రియేట్ ఏ న్యూ స్ట్రక్చర్. సో న్యూ వన్ COA స్ట్రక్చర్. సో డీలిమిటర్ అండి. సో యూ కెన్ సీ మల్టిపుల్ ఆప్షన్స్ హియర్. సో డీలిమిటర్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు యూ కెన్ సీ అకౌంటింగ్ స్ట్రింగ్ మధ్యలో డాష్ సింబల్ ఉంది. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ డీలిమిటర్. మనం ఆ, ఏ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఇఫ్ యూ క్యాన్ సెలెక్ట్ దిస్ వన్ ఆర్ డాట్ ఉండిద్ది డాట్ నైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ డాష్ ఉండిద్ది డాష్ నైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో జనరల్ గా కామా కానీ పుల్ స్టాప్ కానివ్వండి, ఇవి టిల్ట్ ఇవి సెలెక్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇంటిగ్రేషన్స్ లో కాంబినేషన్స్ క్రియేట్ చేస్తారండి, కన్కాటినేషన్స్ క్రియేట్ చేస్తారు. సో కామాస్ కానీ డాట్స్ కానీ క్రియేట్ చేసేది ఏమైందంటే లాజిక్స్ క్రియేట్ చేసినప్పుడు వాటిని సపరేట్ కాలమ్స్ కింద కన్సిడర్ చేస్తుంది. అందుకని బెటర్ టు సెలెక్ట్ దిస్ వన్ అండి. సో ఇక్కడ ప్లస్ బటన్ ఎనేబుల్ అవ్వలేదు. సో దానికోసం మీరు క్లిక్ ఆన్ సేవ్ బటన్. సేవ్ అండ్ క్లోజ్ కాదు, ఓన్లీ సేవ్. ఇక్కడ మీకు ప్లస్ బటన్ ఎనేబుల్ అవుతుంది. క్లిక్ ఆన్ ప్లస్ బటన్ టు యాడ్ సెగ్మెంట్స్ అండి. ఫస్ట్ మనకి ఇందాక వాల్యూ సెట్స్ అయితే ఎన్ని సెగ్మెంట్స్ క్రియేట్ చేసామో, ఎన్ని వాల్యూ సెట్స్ క్రియేట్ చేసామో ఇక్కడ సేమ్ అవే వాల్యూ సెట్స్ కి సంబంధించిన సెగ్మెంట్స్ క్రియేట్ చేయాలి. సెగ్మెంట్స్ నథింగ్ బట్ కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ వన్ కంపెనీ సెగ్మెంట్ క్రియేట్ చేద్దాం. కంపెనీ ఇక్కడ మనకి డిఫాల్ట్ గా కింద API నేమ్స్ లో వచ్చేస్తే మనం సపరేట్ గా ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. సీక్వెన్స్ 1 అండి, CO ఇది షార్ట్ కట్ నేమ్ ఇది. సో మేక్ షూర్ ఇట్ ఈస్ ఎనేబుల్డ్. లెంత్ వచ్చేసరికి 20 ఇవ్వండి. కాలం నేమ్ వచ్చేసరికి సెగ్మెంట్ 1 అండి. సో మీకు చెప్పాను కదా ఇందాక మాక్సిమం ఎన్ని సెగ్మెంట్స్ మనం క్రియేట్ చేయొచ్చు స్ట్రక్చర్స్ లెవెల్లో అని. సో యూ కెన్ సి 30. దేర్ యూ కెన్ సి 30 సెగ్మెంట్స్ వరకు మనం క్రియేట్ చేయొచ్చు అండి. సో దీస్ ఆర్ యాట్రిబ్యూట్స్ అండి. యాట్రిబ్యూట్స్ మనకి అవసరం లేదు. యాట్రిబ్యూట్స్ అనేవి డిస్క్రిప్టివ్ ఫ్లెక్స్ ఫీల్డ్కి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఎన్ని క్రియేట్ చేయగలమండి? మాక్సిమం సెగ్మెంట్ 30 వరకు 30 సెగ్మెంట్స్ మనం క్రియేట్ చేయవచ్చు ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో. బట్ బెస్ట్ ప్రాక్టీస్ అయితే 7 to 8 to 9 ఇంతవరకు మాత్రమే క్రియేట్ చేస్తారు జనరల్గా. బెస్ట్ ప్రాక్టీస్. ఓకే, ఫర్గట్ టు సెలెక్ట్ సెగ్మెంట్ 1 అండ్ కంపెనీకి ఆల్వేస్ ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ ఇవ్వాలండి. కంపెనీకి ఆల్వేస్ ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ ఇవ్వాలి. సో సెలెక్ట్ దిస్ అండ్ సో గుర్తుపెట్టుకోండి
కంపెనీ కానివ్వండి, ఇక్కడ ఏ నేమ్ ఉండే ఒక లీగల్ ఎంటిటీతో లింక్ అయ్యే కంపెనీ కానివ్వండి, ఫండ్ కానివ్వండి, ఏదైనా ఒక ఎంటిటీ క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ, అండ్ ఇది రిలేటెడ్ టు కంపెనీ, అంటే ఒక లీగల్ ఎంటిటీ ఒక రిజిస్టర్ అడ్రస్ తో రిలేట్ అయి ఉన్న ఒక కంపెనీని మీరు యాడ్ చేస్తున్నారంటే దానికి డెఫినెట్ గా ప్రైమరీ బ్యాలెన్స్ సెగ్మెంట్ ని క్రియేట్ చేయాలి. ఓకేనా? సో దీన్ని యాడ్ చేయాలి అండ్ మేక్ షూర్ ఇట్ షుడ్ నాట్ డూప్లికేట్ టు ఎనీ అదర్ సెగ్మెంట్ వాల్యూస్. ఒక్కసారి మీరు ఇక్కడ ఇచ్చిన లేబుల్ అనేది మల్టిపుల్ సెగ్మెంట్స్కి ఇవ్వకూడదు. ఓకేనా? సో ఇక్కడ సెగ్మెంట్ మనం క్రియేట్ చేసిన వాల్యూ సెట్ ఉంటుంది. సెర్చ్లోకి వెళ్తే యూ కెన్ సెర్చ్ ది వాల్యూ సెట్. ఇందాక మనం క్రియేట్ చేసిన వాల్యూ సెట్స్ అన్ని ఇక్కడ లిస్ట్ వచ్చినాయండి. ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేస్తున్నాం? కంపెనీ వాల్యూ సెట్, కంపెనీ సెగ్మెంట్ క్రియేట్ చేస్తాం. సో కంపెనీకి సంబంధించిన వాల్యూ సెట్ సెలెక్ట్ చేసుకుందాం. కంపెనీ వాల్యూ సెట్ సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ సేవ్ ఇట్. వన్స్ మనం సేవ్ చేసిన తర్వాత దీన్ని చేంజెస్ చేయలేం. వన్స్ సేవ్ ఇట్, దెన్ కంపెనీ వచ్చేసరికి గ్రే అవుట్ అయిపోద్ది. ఓకే, సో జస్ట్ సేవ్ అండ్ క్లోజ్ అండి. సో కంపెనీ క్రియేట్ అయింది. సీక్వెన్స్ నంబర్ అనేది మీకు చెప్పే కదా, ఇక్కడ మనకి ఈ పర్టికులర్ అకౌంటింగ్ స్ట్రింగ్ ఏదైతే ఉందో ఈ అకౌంటింగ్ స్ట్రింగ్ లో మనం ఇచ్చే సీక్వెన్స్ 1 2 3 4 5 మనం ఇచ్చే సీక్వెన్స్ నంబర్ లో ఈ వాల్యూస్ అనేవి వస్తాయి అనమాట. సీక్వెన్స్ నంబర్ అనమాట ఇది. 10 100, ఓకే, 10,000 1000 ఉన్నాయి కదా, 1 2 3 4 5 అట్లా సీక్వెన్స్ నెంబర్ అనమాట అది. సో నెక్స్ట్ క్లిక్ ఆన్ ప్లస్ బటన్ టు క్రియేట్ వన్ మోర్. సో మనం ఇప్పుడు క్రియేట్ చేస్తుంది కాస్ట్ సెంటర్ అండి. లెట్స్ క్రియేట్ కాస్ట్ సెంటర్. కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసిన తర్వాత డిఫాల్ట్ గా ఏపీఐ నేమ్ క్రియేట్ అయిపోద్ది. మనం స్పెషల్ గా క్రియేట్ చేసిన అవసరం ఉండదు. సో సీక్వెన్స్ నెంబర్ వచ్చేసరికి 2 అండి. కాస్ట్ సెంటర్ సిసి, షార్ట్ కట్ నేమ్ ఐ కెన్ గివ్ 20 లెంత్. 20 లెంత్ అంటే ఏంటంటే డిస్క్రిప్షన్ కోసం అండి. ఓకే, మనం వాల్యూ ఎంటర్ చేసేటప్పుడు దీనికి ఒక డిస్క్రిప్షన్ ఎంటర్ చేస్తాం. సో దానికోసం ఒక 20 లెంత్ పెట్టాం అనుకోండి, అక్కడ మనకి లెంత్ సరిపోద్ది. ఫ్రంట్ ఎండ్ కూడా ఈ లెంత్ తోనే ఫీల్డ్స్ క్రియేట్ అవుతాయి అనమాట. అందుకోసం డిస్ప్లే విత్ ఇది. లెట్స్ ఇప్పుడు ఈ ఫీల్డ్ ఉంది చూసారు కదా, ఈ ఫీల్డ్ ఎంత పొడవు ఉంది, ఇది 20 ఇచ్చామంటే దీనికి 20 క్యారెక్టర్స్ పెట్టేంత ఫీల్డ్ మనకి ఫ్రంట్ ఎండ్ కనపడుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు ఎంత వాల్యూ ఇస్తే అంత లెంత్ కనపడుతుంది. అక్కడ కొంచెం తక్కువ ఇస్తే బెటర్, మనకి కొంచెం సరిపోయినంత, ఐ మీన్ ఈ ఫీల్డ్ కొంచెం ఆఫ్ లో కనిపిస్తుంది. సో నెక్స్ట్ సెలెక్ట్ సెగ్మెంట్ 2 అండి. ఎందుకంటే ఆల్రెడీ సెగ్మెంట్ 1 సెలెక్ట్ చేసుకున్నాం. ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న సెగ్మెంట్ 1 సెలెక్ట్ చేసుకుంటే ఏమైతే తెలుసుగా, సిస్టమ్ విల్ త్రో ఎర్రర్. సెగ్మెంట్ ఆల్రెడీ 1 ఆల్రెడీ వాడేశారు. ఓకేనా? సో సెగ్మెంట్ 2 సెలెక్ట్ చేసుకోవాలి, ఐ మీన్ వేరే సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. నౌ సెలెక్ట్ సెగ్మెంట్ 2. నౌ ఇట్ విల్ నాట్ త్రో ఎనీ ఎర్రర్. కాస్ట్ సెంటర్ కి సంబంధించి సెర్చ్ ఫర్ యువర్ కాస్ట్ సెంటర్ వాల్యూ సెట్. ఓకే, సో ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ కొడితే ఇక్కడ కాస్ట్ సెంటర్ కి సంబంధించి ఒక సెగ్మెంట్ లేబుల్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆప్షనల్ అండి, దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఓకే, కాస్ట్ సెంటర్ సెగ్మెంట్ లేబుల్ అసైన్ చేయడం అనేది ఆప్షనల్. బట్ ఎప్పుడు మ్యాండేటరీ అవుతుంది, ఎప్పుడు యూజ్ అవుతుందంటే, ఒకవేళ మీరు ఎక్స్పెన్సెస్ మాడ్యూల్ యూజ్ చేస్తున్నారు అంటే అక్కడ ఎక్స్పెన్సెస్ రిపోర్ట్ ట్రేసింగ్ పర్పస్, ఓకే, ఎక్స్పెన్సెస్ రిపోర్ట్ క్రియేటింగ్ పర్పస్ మనకి ఈ లేబుల్ అనేది అవసరం అవుతుంది. జనరల్ గా ఈ లేబుల్స్ ఎందుకు ఇస్తాం, సెగ్మెంట్ లేబుల్స్ ఎందుకు ఇస్తాం అంటే రిపోర్టింగ్ పర్పస్ అండి. మనం సింపుల్ గా ప్రైమరీ బ్యాలెన్స్ సెగ్మెంట్ అని, సెకండరీ బ్యాలెన్స్ సెగ్మెంట్ అని, ఇట్లా కాస్ట్ సెంటర్, ఇవేంటంటే రిపోర్టింగ్ పర్పస్. జస్ట్ వాటిని ఆ పర్టికులర్ వాల్యూని, రేంజ్ ఆఫ్ వాల్యూస్ సెలెక్ట్ చేసి మనం రిపోర్ట్ చేయొచ్చు. ఇంకోటి న్యాచురల్ అకౌంట్ అని ఇంకో సెగ్మెంట్ ఉంటుంది. సో మనం ఇచ్చే లేబుల్ని బేస్ చేసుకొని దాని ఫంక్షనాలిటీ మారిపోద్ది. ఇక్కడ సెగ్మెంట్ వాల్యూ సెట్ లెవెల్లో ఏమవుతుందంటే, మనం వాల్యూ సెట్స్ క్రియేట్ చేసాం కదా, వాల్యూస్ క్రియేట్ చేసే లెవెల్లో ఈ సెగ్మెంట్ లేబుల్ని బేస్ చేసుకొని అక్కడ ఫంక్షనాలిటీ మారిపోతాయి. సో ఐ విల్ షో యూ దట్. ఓకే, సో జస్ట్ సేవ్ ఇట్. I think here we
added wrong one. Sony company cost center, right? Company create చేసిన Sony. సార్ రాంగ్ కంపెనీ. What's wrong? సెగ్మెంట్ 2 కదా సార్ తీసుకోవాల్సింది. లేదు సంథింగ్ ఇట్ ఈస్ మిస్టేక్. సో కాస్ట్ సెంటర్ క్రియేట్ చేద్దాం. ఓకే, సీక్వెన్స్ 2 CC 20 and segment 2 can select Sony cost center, and also you can select a cost center segment. This is not a mandatory, it is optional. Just to save it. Okay, save and close. Again click on plus button, create another account. Accounts create చేయొచ్చు. Just to copy this. సీక్వెన్స్ వచ్చేసరికి 3 అండి. ఏసీ అని పెడదాం అకౌంట్ కి 20 అండ్ సెగ్మెంట్ లేబుల్ వచ్చేసరికి సెగ్మెంట్ నేమ్ వచ్చేసరికి ఆల్రెడీ 2 ఇచ్చాం, థర్డ్ వన్ యూస్ చేసుకుంటాం. ఇక్కడ సర్చ్ ఫర్ ఎవర్ నీ కంపెనీకి సంబంధించిన అకౌంట్ వాల్యూ సెట్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ వాల్యూ సెట్ మేక్ షూర్ అకౌంట్ కి మస్ట్ అండ్ షుడ్ గా న్యాచురల్ అకౌంట్ ఇవ్వాలండి. న్యాచురల్ అకౌంట్ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ సేవ్ ఇట్. ఓకే, న్యాచురల్ అకౌంట్ మస్ట్ అండ్ షుడ్ గా అకౌంట్ న్యాచురల్ అకౌంట్ ఇవ్వాలి, వేరే సెగ్మెంట్ లేబుల్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ న్యాచురల్ అకౌంట్ లెవెల్లో మనకి అకౌంట్ టైప్స్ యాడ్ అవుతాయండి. న్యాచురల్ అకౌంట్ సెగ్మెంట్ యాడ్ చేయడం వల్ల సెగ్మెంట్ లెవెల్లో మనకు అక్కడ అకౌంట్ టైప్స్ యాడ్ అవుతాయి వాల్యూ సెట్ లెవెల్లో. ఓకే, సో మ్యాండేటరీగా హౌ మెనీ సెగ్మెంట్ లేబుల్స్ ఇవ్వాలి. మ్యాండేటరీగా ఒక సెట్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లో ఎన్ని సెగ్మెంట్ లేబుల్స్ ఇవ్వాలి అంటే 2 సెగ్మెంట్ లేబుల్స్ ఇవ్వాలండి. ఒకటి ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్, రెండోది న్యాచురల్ అకౌంట్ సెగ్మెంట్ లేబుల్. సో ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ వచ్చేసరికి కంపెనీకి ఇస్తాం, న్యాచురల్ అకౌంట్ సెగ్మెంట్ లేబుల్ వచ్చేసరికి అకౌంట్కి ఇస్తాం. ఓకే, దీస్ 2 ఆర్ మ్యాండేటరీ అండి. కంపెనీకి ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్, అకౌంట్ కి న్యాచురల్ అకౌంట్ సెగ్మెంట్. మిగతా వాటికి సెగ్మెంట్ లేబుల్స్ ఇవ్వకపోయినా పర్లేదు. ఈ 2 ఇవ్వకుండా మీరు డిప్లాయ్ చేశారంటే ఇట్ విల్ త్రో ఎర్రర్. సిస్టమ్ విల్ నాట్ అలౌ యూ టు డిప్లాయ్ ఇఫ్ యూ డోంట్ ప్రొవైడ్ ఎనీ సెగ్మెంట్ లేబుల్స్ ఫర్ దిస్ 2 వాల్యూస్ అండి, కంపెనీ అండ్ అకౌంట్. అగైన్ క్లిక్ ఆన్ ప్లస్ బటన్. లెట్స్ యాడ్ రిమైనింగ్ product. సీక్వెన్స్ వచ్చేసరికి 4th సీక్వెన్స్ అండ్ రో. ఓకే, ఇక్కడ సెగ్మెంట్ కాలం నేమ్ కదా 4 ఇచ్చాం. జస్ట్ సెలెక్ట్ 4. సెర్చ్ ఫర్ సో ప్రోడక్ట్ కి సంబంధించి సెగ్మెంట్ వాల్యూ సెట్ ని క్రియేట్ చేసుకోండి. సో దీనికి లేబుల్ ఏం అవసరం లేదండి, మ్యాండేటరీ కాదు, ఆప్షనల్ అది. సేవ్ అండ్ క్లోజ్. అగైన్ ప్లస్ బటన్. నౌ యాడ్ ఫీచర్ 1 అండి. Fifth sequence, a few. Display with you can provide 15 or 20. So 5 sequence number గుర్తుపెట్టుకొని ఇక్కడ 5 సెగ్మెంట్ వాల్యూ ఇవ్వచ్చు. ఇక్కడ మనకి వాల్యూ సెట్ వచ్చేసరికి ఫీచర్ 1 వాల్యూ సెట్ ఉంది. సర్చ్ ఫర్ ఫీచర్ వాల్యూ సెట్. సో సెగ్మెంట్ లేబుల్ ఏం అవసరం లేదు,
సేవ్ ఇట్, సేవ్ అండ్ క్లోజ్. ఓకే, మనం 5 సెగ్మెంట్ క్రియేట్ చేసాం, 5 సెగ్మెంట్స్ క్రియేట్ చేసాం, నథింగ్ బట్ కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ అండి. మనం ఫర్దర్ గా మనం క్రియేట్ చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ పర్టికులర్ కీ ఫ్లెక్స్ ఫీల్డ్ ని యూస్ చేసుకుని క్రియేట్ చేస్తాం. జస్ట్ సేవ్ ఇట్ అండ్ సేవ్ అండ్ క్లోజ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ వెరిఫై ఇట్ అగైన్, సో మనం క్రియేట్ చేసిన సెగ్మెంట్ కీ ఫ్లెక్స్ ఫీల్డ్ స్ట్రక్చర్ అండి. కీ ఫ్లెక్స్ ఫీల్డ్ స్ట్రక్చర్ యూ కెన్ సీ హియర్. Click on edit button, there you can see. Save and close. And click on done button. సో ఫస్ట్ మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ని కంప్లీట్ చేసాం. ఇక్కడ చూడండి డిప్లాయ్మెంట్ స్టేటస్ వరకు ఎడిటెడ్ లోకి వచ్చింది. ఓకే, నౌ గో టు మేనేజ్ స్ట్రక్చర్ ఇన్స్టాన్స్ అండి. క్లిక్ ఆన్ మేనేజ్ ఇన్స్టాన్స్ స్ట్రక్చర్. క్లిక్ ఆన్ ప్లస్ బటన్ టు క్రియేట్ ఏ స్ట్రక్చర్ అండి, స్ట్రక్చర్ ఇన్స్టాన్స్. Sony 1 COA structure instance. API నేమ్ అనేది డిఫాల్ట్ గా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఎనేబుల్ చేస్తున్నాం. ఎనేబుల్డ్, మేక్ షూర్ ఇట్ షుడ్ బి ఎనేబుల్డ్ అండి. ఓకే, డైనమిక్ కాంబినేషన్స్ క్రియేట్ అలో పెట్టండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఫంక్షనాలిటీ, షార్ట్ హ్యాండ్ అలైజ్ ఫంక్షనాలిటీ. సో ఇంతకుముందు మనం క్రియేట్ చేసిన స్ట్రక్చర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెర్చ్ ఫర్ దిస్ స్ట్రక్చర్ విచ్ వి క్రియేటెడ్, Sony 1 COA స్ట్రక్చర్. సో యూ కెన్ సి మనకి మనం క్రియేట్ చేసిన వాల్యూస్ అన్ని లిస్ట్ లో కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం చేయాల్సిన మెయిన్ యాక్టివిటీ ఏంటంటే స్ట్రక్చర్ ఇన్స్టెన్స్ లెవెల్లో రిక్వైర్డ్ బటన్ ఎనేబుల్ చేయాలండి అన్నిటికి. సో ఫస్ట్ లెట్ కంప్లీట్ ఇట్. సార్ సార్ రిక్వైర్డ్ కింద V1 ఎనేబుల్ అని ఉంది, అది దేనికి సార్ అది? చెప్తాను, ఆగండి, చెప్పే వరకు ఆగండి కొంచెం. ఓకే, నేను చెప్పకుండా వెళ్ళను. బట్ ఫస్ట్ ఇది ఏంటంటే మనం సేవ్ చేసిన తర్వాత వాటి గురించి చెప్తే, వాటి మధ్యలో చెప్తే ఏమవుతుందంటే అది డిస్ట్రాక్ట్ అయిపోతుంది. ఇందాక మీకు ఎర్రర్ వచ్చింది చూసారా, అట్లాంటి ఎర్రర్ వస్తాయి. సెటప్ మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా చేసేసిన తర్వాత మీకు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఇన్స్టాన్స్ లెవెల్లో మీకు ఆల్రెడీ నేను థియరీ లెవెల్లో చెప్పా. స్ట్రక్చర్ లెవెల్లో మనం కాన్ఫిగర్ చేసిన దాని మీదే ఇన్స్టాన్సెస్ లో మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ ని ఎనేబుల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్స్టాన్స్ దేని మీద క్రియేట్ చేసామండి, ఒక స్ట్రక్చర్ మీద క్రియేట్ చేసాం. మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన ఒక స్ట్రక్చర్స్ మీద మనం ఇన్స్టాన్స్ ని ఎనేబుల్ చేసాం. సో ఫీల్డ్ లెవెల్లో, ఐ మీన్ ఈచ్ సెగ్మెంట్ లెవెల్లో యూ కెన్ సి ఇక్కడ మనం ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ది వాల్యూ సెట్, యూ కెన్ చేంజ్ ది వాల్యూ సెట్ అండి. వాల్యూ సెట్ ఇది కాకుండా వేరే వాల్యూ సెట్ ని అసైన్ చేయాలంటే యూ కెన్ చేంజ్ ది వాల్యూ సెట్. ఓకే, సో రిక్వైర్డ్ బటన్ అంటే మ్యాండేటరీగా ఈ సెగ్మెంట్ ని మనం తీసుకుంటున్నాం, కన్సిడర్ చేస్తున్నాం. డిస్ప్లేడ్ అంటే మన ఫ్రంట్ ఎండ్ లో డిస్ప్లే అయ్యే విధంగా మనం ఎనేబుల్ చేసాం. బిఐ ఎనేబుల్డ్ అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ అండి, అంటే బిఐపి రిపోర్ట్స్ లోకి ఈ డేటా ఎక్స్ట్రాక్ట్ అవడానికి ఎనేబుల్ చేసాం. ఒకవేళ మీరు ఇది డిజేబుల్ చేశారనుకోండి, బిఐ రిపోర్ట్ లోకి ఎక్స్ట్రాక్ట్ అవ్వదు. ఓకే, రిపోర్టింగ్ పర్పస్ మీరు బిఐపి రిపోర్ట్స్ క్రియేట్ చేసి వస్తుంది. సో అక్కడ బిఐపి రిపోర్ట్స్ లోకి డేటా వెళ్ళాలంటే ఇది ఎనేబుల్ చేయాలి. బిఐ ఎనేబుల్డ్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి డిఫాల్ట్ టైప్ అండి, ఇది సెగ్మెంట్ డిఫాల్ట్ అంటారు. ఓకే, సెగ్మెంట్ డిఫాల్ట్ అంటారు. మనకి దీంట్లో మీకు ఫంక్షనాలిటీ ఉంటుంది, మీకు దీని గురించి ఫంక్షనాలిటీ చెప్తాను. సెగ్మెంట్ డిఫాల్ట్ ఎలా వర్క్ అవుతుంది, వాల్యూస్ మల్టిపుల్ వాల్యూస్ ప్రతిసారి క్రియేట్ చేయకుండా డిఫాల్ట్ గా ఒక కాన్స్టెంట్ వాల్యూని మనం క్రియేట్ చేసి పెట్టచ్చు. ఇక్కడ మీరు కాన్స్టెంట్ గా పెట్టిన వాల్యూ డిఫాల్ట్ గా మనకి ఫ్రంట్ ఎండ్ లో పాపులేట్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ దట్, యూ కెన్ రిమూవ్ అండ్ యూ కెన్ ఎంటర్ ది న్యూ వాల్యూ, దట్ ఈస్ సపరేట్. ఐ మీన్ ఫంక్షనల్ లెవెల్లో వచ్చిన తర్వాత మీకు అర్థం అవుతుంది. సో అగైన్ మనం దీనికి మళ్ళీ ఈ స్టేజ్కి మళ్ళీ వస్తామండి, ఇన్స్టెన్స్ లెవెల్కి మళ్ళీ వస్తాం. ఎందుకంటే ఈ ఏమంటారు దీని గురించి డిఫాల్ట్ టైప్ గురించి మాట్లాడతాం, వాల్యూ సెట్స్ గురించి మాట్లాడతాం, అండ్ ట్రీ స్ట్రక్చర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం.
ఓకేనా. ట్రీ స్ట్రక్చర్ క్రియేట్ చేసి వాల్యూ సెట్ లెవెల్లో అప్లై చేసి ఇక్కడ అప్లై చేసి డిప్లాయ్మెంట్ చేసి మళ్ళీ దీని మీద మనం ఫంక్షనాలిటీస్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా. సో ఫంక్షనాలిటీ లెవెల్లో చేస్తాను, బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మనం డిప్లాయ్మెంట్ చేయడానికి దీంతో ఐ మీన్ ఇక్కడ సెటప్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సేవ్ ఇట్, సేవ్ అండ్ క్లోజ్. ఓకే, క్లిక్ ఆన్ డన్ బటన్. సో డిస్ప్లే స్ట్రక్చర్ క్రియేట్ చేసాం, స్ట్రక్చర్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ మనం చేస్తుంది డిప్లాయ్మెంట్ అండి. జస్ట్ క్లిక్ ఆన్ డిప్లాయ్మెంట్. Deployment will take a few minutes. Just we have to wait for it and we should not close the screen. And so once మీకు deployment start చేసిన తర్వాత you can ask your questions. సార్ డిస్ప్లే అంటే ఏమన్నారు సార్? ఏంటండి? రిక్వైర్డ్ కింద డిస్ప్లే ఉంది సార్. డిస్ప్లేడ్ బటన్ ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఫ్రంట్ ఎండ్ ఆ ఫీల్డ్ ఇప్పుడు చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో ఐ మీన్ ఏమంటారు ఫంక్షనాలిటీ లెవెల్లో ట్రాన్సాక్షన్ క్రియేషన్స్ లో కానివ్వండి, జనరల్ ఎంట్రీస్ క్రియేషన్ దగ్గర మీరు ఈ పర్టికులర్ అకౌంట్ కోడ్ కాంబినేషన్ ఎంటర్ చేస్తారు. అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ ఫ్లెక్స్ ఫీల్డ్ మనం క్రియేట్ చేసిన ఈ ఫ్లెక్స్ ఫీల్డ్ డిస్ప్లే అవడానికి అక్కడ నేమింగ్ డిస్ప్లే అవడానికి ఎనేబుల్ చేస్తుంది దాన్ని, ఆ బటన్. ఓకే ఓకే గాట్ ఇట్. లైక్ ఇప్పుడు డిప్లాయ్మెంట్ చేసేసిన తర్వాత ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని మనం ఇప్పుడు ఏదైనా ఫంక్షనాలిటీ ఇంకోటి కొత్తగా ఎనేబుల్ లేదు చేయాలి, లేదు, డిసేబుల్ డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత మీరు ఏమేం చేయొచ్చు అంటే స్ట్రక్చర్ లెవెల్లో ఏ చేంజెస్ చేయలేరు. ఇన్స్టెన్స్ లెవెల్ అది. అదే నేను చెప్తాను వినండి పూర్తిగా. స్ట్రక్చర్ లెవెల్లో మనం ఏం చేసాము, ఒక 5 సెగ్మెంట్స్ క్రియేట్ చేసాం, 5 కీ ఫ్లెక్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేసాం స్ట్రక్చర్ లెవెల్లో. వాటిని ఎలాంటి చేంజెస్ చేయలేం. ఇంక్రీజ్ చేయటం కానివ్వండి, కొత్త ఫీల్డ్స్ని యాడ్ చేయటం కానీ, కొత్త కీ ఫ్లెక్స్ ఫీల్డ్ని యాడ్ చేయటం ఇలాంటివి చేయలేం. బట్ ఇన్స్టెన్స్ లెవెల్లో ఫంక్షనాలిటీస్ని ఎనేబుల్ చేయొచ్చు, డిజేబుల్ చేయొచ్చు. అంటే మనం ఇందాక ఏం చేసాం, అలో డైనమిక్ కాంబినేషన్స్ ఒకటి ఎనేబుల్ చేసి పెట్టాం. ఇఫ్ యూ వాంట్ టు డిజేబుల్ ఇట్ యూ క్యాన్ డిజేబుల్ ఇట్. షార్ట్ హ్యాండ్ అలయన్స్ ఫంక్షనాలిటీ ఉంది, దాన్ని మనం డిజేబుల్ చేసి పెట్టింది. ఇఫ్ యూ వాంట్ ఎనేబుల్ యూ క్యాన్ ఎనేబుల్ ఇట్. ఒక తర్వాత ట్రీ ఫంక్షనాలిటీ ఉంది. ఓకే, ట్రీ ఫంక్షనాలిటీని ఎనేబుల్ చేయొచ్చు. తర్వాత సెగ్మెంట్ డిఫాల్ట్ ఉంది, సెగ్మెంట్ డిఫాల్ట్ ని ఎనేబుల్ చేసుకోవచ్చు. తర్వాత వాల్యూ సెట్స్ చేంజెస్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ చేంజ్ ది వాల్యూ సెట్స్ యూ కెన్ చేంజ్ ది వాల్యూ సెట్స్. ఆ ఫంక్షనాలిటీస్ అన్ని ఏంటంటే ఈవెన్ క్రాస్ వ్యాలిడేషన్ ఫంక్షనాలిటీ కూడా చేయొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఇన్స్టెన్స్ లెవెల్లో చేస్తాం. ఈవెన్ ఇన్స్టెన్స్ లెవెల్లో చేంజెస్ చేసినా కానీ మీరు డిప్లాయ్మెంట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇన్స్టెన్స్ లెవెల్లో చేంజెస్ చేస్తున్నారు కాబట్టి రీడిప్లాయ్మెంట్ చేయాలి. ఎందుకంటే ఆ న్యూ చేంజెస్ మనకి అప్లై అవ్వడం కోసం. రైట్, విల్ వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ డౌట్స్? అండ్ ఒకటి ఇంకో డౌట్ ఏంటంటే నాకు, మనము క్యాలెండర్ సెటప్ చేసిన తర్వాత ఒకటి మనకి అడ్జస్ట్మెంట్ డేట్ ఒకటి వచ్చింది కదా, లాస్ట్ డేట్ ఆఫ్ ది ఇయర్. సో ఆ డేట్ న మనము ఏమైనా రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ లెఫ్ట్ అయిన ఏమైనా ఉంటే మనం అందులో పోస్ట్ చేసుకుంటాం కదా, అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్. సో అది ఎప్పుడు ఏ మంత్ లో అయినా చేసుకోవచ్చా? ప్రీవియస్ మంత్స్ వి కొన్ని ఉంటాయి కదా. అదేనండి, అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ అని అకౌంట్ కి సంబంధించి అడ్జస్ట్మెంట్ పడుతుంది. లెట్స్ సే ఇప్పుడు ఒక ఎక్స్పెన్సెస్ కి సంబంధించింది, లెట్స్ సే టెలిఫోనిక్ ఛార్జెస్ కి సంబంధించి మనం ఒక ఎక్స్పెన్సెస్ మిస్ చేయడమో లేకపోతే ఎక్స్ట్రా వేయటమో ఏదో ఒకటి అయింది. టెలిఫోన్ ఛార్జెస్ కి సంబంధించి మనకి ఫైనల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అయిపోయిన తర్వాత ఆడిటింగ్ లో ఒకటి ఐడెంటిఫై చేశారు, టెలిఫోన్ ఛార్జెస్ ఒక 200 ఆర్ లెట్స్ సే ఒక $1000 ఎక్స్ట్రా చేశారు. సో దాన్ని మైనస్ చేయాలి. దానికి ఏం చేస్తాం, రివర్సల్ ఎంట్రీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ కింద నేను December 31 అడ్జస్ట్మెంట్ పీరియడ్ లో వేసేస్తాను. ఆ పర్టికులర్ ఏదైతే ఆ పర్టికులర్ అకౌంట్ కి టెలిఫోన్ ఛార్జెస్ అనే అకౌంట్ కి ఈ అమౌంట్ రివర్సల్ అవుతుంది. సో మనకి ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఎంత కావాలో అంత అమౌంట్ మాత్రం చూపిస్తుంది. లెట్స్ సే ఒక్కొక్కసారి సస్పెన్స్ అకౌంట్స్ ఉంటాయి.
సస్పెన్స్ అకౌంట్స్ క్లియర్ అయ్యకుండా ఉంటాయి కొన్ని. ఆ సస్పెన్స్ అకౌంట్ ని క్లియర్ చేయాలంటే ఒరిజినల్ అకౌంట్ కి ఆ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ బేసిక్ అకౌంటింగ్ ఫంక్షనాలిటీస్ అండి. మీరు మనకి యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా ఇవి మనం చెయ్యం. సో మీరు అడిగింది క్వశ్చన్ ఏంటంటే ఎండ్ యూజర్ చేసే యాక్టివిటీ, అనమాట అవన్నీ. సో ఫినాన్షియల్ గా ఫినాన్షియల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, ఆడిటింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది దాని గురించి. ఓకే, సో మనకి పెద్ద పని ఉన్నది అనమాట వాళ్ళంతా. మా ఫంక్షనల్ కన్సల్టెంట్ పని ఏంటంటే ఈ ఎండ్ యూజర్స్ డైలీ వర్క్ చేసుకుంటా ఉంటారు. మనకు వాళ్ళ డైలీ వర్క్స్ తో మనకు సంబంధం లేదు. వాళ్ళకి ఎక్కడైనా అప్లికేషన్ లెవెల్లో ఏదైనా రోడ్ బ్లాక్ అయింది, లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చింది, చిన్న ఇష్యూ వచ్చి వాళ్ళకి ఫంక్షనాలిటీ గో హెడ్ డెవలప్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఈ సెటప్ కి సంబంధించి ఎలాంటి యాక్సెస్ ఉండదు. సింపుల్ గా ఒక స్క్రీన్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేసి ఇన్వాయిసెస్ ఒక స్క్రీన్ మాత్రమే యాక్సెస్ ఉండింది. వాళ్ళకి పీరియడ్ ఓపెన్ చేయటం, క్లోజ్ చేయటం, లేకపోతే దానికి సంబంధించి సప్లైని క్రియేట్ చేయలేదు, అలాంటి ఎర్రర్స్ వాళ్ళకి ఏం తెలియదు. ఇన్వాయిస్ క్రియేట్ చేస్తుంటే ఇన్వాయిస్ క్రియేట్ అవ్వాలి అంతే, అవ్వలేదంటే ఏదో ఇష్యూ, అది వాళ్ళు ఫిక్స్ చేసుకోలేరు, టికెట్ రైజ్ చేస్తారు, ఇట్లా మేము ఇన్వాయిస్ క్రియేట్ చేసుకోలేకపోతున్నాం అని. సో మనం చూడగానే మనకు అర్థమవుతుంది, ఓకే పీరియడ్ ఓపెన్ అవ్వలేదు, పీరియడ్ ఓపెన్ చేయాలి, లేకపోతే సస్పెండ్ లేక క్రాస్ వాలిడేషన్ రూల్ ఏదో అప్లై చేస్తున్నాం, ఆ రూల్ ని మనం ఇక్కడ కొంచెం చెక్ చేయాలి. సో ఇలాంటి మనకు చూడగానే అర్థమైపోద్ది ఎక్కడ ఇష్యూ అనేది మనకు అర్థమైపోద్ది. మనం సొల్యూషన్ అనేది టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో ఒకసారి టెస్ట్ చేసి ఐటీ అడ్మిన్ వాడికి చెప్తాం, ఇట్లా పలానా పర్టికులర్ యూజర్ కి ఈ ఇష్యూ వస్తుంది, బ్యాక్ ఎండ్ సెటప్స్ లో ఇవి చేంజ్ చేసేయాలి, చేంజ్ చేసేసి వాళ్ళకి కన్ఫర్మ్ చేయండి. సో వాళ్ళకి చేంజ్ చేసేసి ఆ ఎండ్ యూజర్ ని ఒకసారి రిప్లికేట్ చేయమంటారు ఇష్యూని, ఈ రిప్లికేట్ చేస్తారు, అది వర్కౌట్ అవుతుంది అంతే. సో బ్యాక్ ఎండ్ గా మనం వాళ్ళకి ఫ్రంట్ ఎండ్ ఇచ్చే వాళ్ళకి మనం బ్యాక్ ఎండ్ వర్క్ చేసి ఇవ్వాలి. అంతేనండి, టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో చెక్ చేసేస్తాం. ఓకే రైట్, డిప్లాయ్మెంట్ సక్సెస్ఫుల్. డిప్లాయ్మెంట్ ఇలా మీకు మీ ప్రాక్టీస్ లెవెల్లో కూడా డిప్లాయ్మెంట్ సక్సెస్ రావాలండి, ఎర్రర్ రాకూడదు. ఒకవేళ ఎర్రర్స్ వచ్చినాయి అంటే మీరు ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి, ఎర్రర్ డీటెయిల్స్ కానివ్వండి, వార్నింగ్ డీటెయిల్స్ కానివ్వండి, ఎర్రర్స్ వస్తాయి. సో ఇక్కడ మీకు స్ట్రక్చర్ నేము, ఇన్స్టాన్స్ నేమ్ కనిపెడతాయి. సో కొంచెం డీటెయిల్ గా నిదానంగా మీరు స్క్రోల్ డౌన్ చేసి చెక్ చేస్తే ఈ ఎర్రర్స్, 0 ఎర్రర్స్ అంటే ఓకే, కానీ ఒక్కోసారి 1 ఎర్రర్ 2 ఎర్రర్ అని కనిపిస్తాయి. ఆ ఎర్రర్స్ కింద ఒక స్ట్రక్చర్ నేమ్ కనిపిస్తుంది, ఆ స్ట్రక్చర్స్ నేమ్ కాపీ చేసుకొని మీరు ఇక్కడ అగైన్ స్ట్రక్చర్స్ లోకి వెళ్ళి ఆ స్ట్రక్చర్ నేమ్ సెర్చ్ చేస్తే ఆడు క్రియేట్ చేసిన స్ట్రక్చర్ ఎలా ఉందో మీకు అర్థమైపోద్ది. మేక్ షూర్ కంపెనీ ఒకటి ఉండాలి, అకౌంట్ ఒకటి ఉండాలి, సెగ్మెంట్స్. లెట్స్ ఇప్పుడు మనం సోనీ చెక్ చేసాం అనుకోండి, సోనీ స్ట్రక్చర్ లో ఎడిట్ కొట్టగానే మనకి ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయి, 5 సెగ్మెంట్స్ ఉన్నాయి. అలాగనే ఏదన్నా ఒక సెగ్మెంట్ క్రియేట్ చేశారు అంటే అక్కడ రాంగ్ ఎర్రర్ వచ్చిన సెగ్మెంట్ ను ఓపెన్ చేస్తే మేక్ షూర్ కంపెనీ అండ్ అకౌంట్ మ్యాండేటరీగా ఉండాలి. సో వాటిని ఎడిట్ కొడితే అక్కడ లేబుల్ వచ్చేసరికి ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ ఉండాలి, తర్వాత రేంజ్ అనేది బ్లాంక్ ఉండాలి, రేంజ్ టైప్ లో అని కానీ హై కానీ ఇట్లా సెలెక్ట్ చేసి ఉంటారు, అట్లా సెలెక్ట్ చేసి ఉండకూడదు, బ్లాంక్ ఉండాలి. సెగ్మెంట్ లేబుల్ వచ్చేసరికి ప్రైమరీ సెగ్మెంట్ లేబుల్ ఉండాలి. అండ్ అకౌంట్ కూడా అంతే, అకౌంట్ కి కూడా మేక్ షూర్ ఈ న్యాచురల్ అకౌంట్ సెగ్మెంట్ లేబుల్ ఉండాలి, రేంజ్ వచ్చేసరికి బ్లాంక్ ఉండాలి. అండ్ ఇంకొకటి ఈ న్యాచురల్ అకౌంట్ సెగ్మెంట్ మల్టిపుల్ సెగ్మెంట్స్ కి ఎనేబుల్ చేసి ఉండకూడదు. ఈవెన్ ప్రైమరీ బ్యాలెన్సింగ్ సెగ్మెంట్ లేబుల్ అయినా కానీ మల్టిపుల్ సెగ్మెంట్స్ కి అసైన్ చేసి ఉండకూడదు. ఇలాంటి రీజన్స్ అనమాట మనకి డిప్లాయ్మెంట్ ఎర్రర్ రావడానికి మెయిన్ రీజన్స్ అవే. ఒక్కసారి మీరు చెక్ చేసుకుంటే నిదానంగా మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు అలాంటి ఎర్రర్స్ వస్తే మీరు ఒకసారి మన గ్రూప్ లో, మీకు గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ లో పోస్ట్ చేశారు అంటే దెన్ రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా ఆ ఎర్రర్ గురించి కొంచెం నాలెడ్జ్ వస్తుంది అనమాట. నేను ఎర్రర్ ఫిక్స్ చెప్తాను, ఎర్రర్ ఎలా చేయాలనేది మిగతా వాళ్ళకి కూడా కొంచెం నాలెడ్జ్ఫుల్ ఉంటుంది అనమాట. ఎవరైనా కానీ మీకు ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే ప్రాక్టీస్ సెషన్ లో మీ గ్రూప్ లో పోస్ట్ చేయండి, వీఆర్ ఫేసింగ్ దిస్ ఇష్యూ అని చెప్పి, దాని గురించి నేను ఏదో సొల్యూషన్ చెప్తాను, అది మిగతా వాళ్ళకి కూడా అర్థమవుతుంది, యూస్ఫుల్ అవుతుంది మిగతా వాళ్ళకి కూడా. ఓకే, సో మనం ఇప్పటివరకు స్ట్రక్చర్ వర్క్ కంప్లీట్ చేసామండి, స్ట్రక్చర్ ఇన్స్టాన్స్ డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయింది. గో టు సెటప్స్. సో మనం ఈ సెటప్స్ అన్ని కంప్లీట్ చేసాం.
సో నెక్స్ట్ లెవెల్లో మీకు వాల్యూస్ యాడిషన్ చెప్తానండి. వాల్యూస్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను, అకౌంటింగ్ మెథడ్ చెప్తాను, దాని తర్వాత మనకి లీగల్ ఎంటిటీ, తర్వాత ప్రైమరీ లెడ్జర్ ఎలా క్రియేట్ చేయాలి, వీటి గురించి చెప్తానండి. ఓకేనా? సో ఈ రోజు సెషన్లో అయితే మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్ డిప్లాయ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. సో దీంట్లో మనం క్యాలెండర్ క్రియేట్ చేసాం, కరెన్సీస్ క్రియేట్ చేసాం, తర్వాత వాల్యూ సెట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్ కి సంబంధించి వాల్యూ సెట్, స్ట్రక్చర్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి డిప్లాయ్ చేసేసాం. సో ఇది వన్ టైం సెటప్ అండి. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేసినవి ఇవన్నీ కూడా వన్ టైం సెటప్. ఒక కంపెనీకి ఒకసారి చేసే సెటప్, మల్టిపుల్ టైమ్స్ చేంజ్ చెయ్యము. ఓకేనా? సో ఇయర్ లాంగ్ ప్రతిసారి మనం చెయ్యము, వన్ టైం సెటప్ అంతే. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్ అండి? అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఐ హోప్ మీలో ఇక్కడ ఏమంటారు, సెషన్ జాయిన్ అవుతున్న వాళ్ళందరూ గ్రూప్ లో ఉన్నారనుకుంటున్నా. ఓకే, సో గ్రూప్ లో లేకపోతే నాకు పింగ్ చేయండి, మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ సెషన్స్ కి గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇన్విటేషన్ వస్తుందండి, గ్రూప్ లో లేని వాళ్ళకి ఇన్విటేషన్ రాదు. ఓకేనా? నెక్స్ట్ సెషన్స్ కి గ్రూప్ లో లేని వాళ్ళకి ఇన్విటేషన్ రాదు. అండ్ మీ క్యాండిడేచర్ కన్ఫర్మ్ చేసిన వాళ్ళు మాత్రమే అటెండ్ అవుతారు, రిమైనింగ్ వాళ్ళు అటెండ్ అవ్వరు. ఓకేనా? అండ్ దాని డీటెయిల్స్ చెప్తాను, మీకు గ్రూప్ లో పోస్ట్ చేస్తాను.